ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్, యామ్ ఆడిబుల్? జగత్ గారు ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సర్వదేవతా అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, అలాగే ఇటువంటి అత్యద్భుతమైన అహం సత్యబోధక అనే వేదికని ఏర్పాటు చేసి ఈరోజు నా చేత ఈ అహం సత్యబోధక అనే గ్రంథంలోని కొన్ని అంశములు చదవడానికి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రీతమ సోదరులు పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదములు, అభినందనలు తెలియచేసుకుంటూ, మరి ఈ వేదికను అలంకరించినటువంటి ప్రేమ స్వరూపులైన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం. మనకి ఈ 4 రోజుల నుంచి చాలా చక్కగా సంక్రాంతి పండుగ జరుపుకున్నాం, ఆనందం అనుభవించారు అందరూ కూడా. మామూలుగా గృహాల్లోనే కాకుండా ఈ అహం సత్యబోధక వేదిక మీద కూడా రకరకాల ఆనందాలను అనుభవించాం. ఆశీర్వచనాలు కానివ్వండి, వేద పఠనాలు కానివ్వండి, భజన్స్ కానివ్వండి, మరి సత్సంగా, ఇలా రకరకాల విందు భోజనాలు తిన్నాం. అయితే మరి ఈ విందు భోజనాలన్నీ చేసాం కదా, మరి ఈరోజు అసలైనది ఏమిటి అని తెలుసుకోవడానికి భగవాన్ బాబా వారు వారి జన్మదిన సందర్భంగా రకరకాల ఉపదేశాలు, సందేశాలని మనకు అందించున్నారు. ఇది అహం సత్యబోధక అనే గ్రంథంలో 22వ చాప్టర్. దీన్ని 22/11/1983లో భగవాన్ బాబా వారు అందించిన దివ్య సందేశాల గ్రంథరాజు. అయితే ఈ 22వ చాప్టర్ ఏమిటంటే శాశ్వత ఆనంద ప్రాప్తికి సేవరాజ మార్గం అని టైటిల్ తోటి ఇది 22వ చాప్టర్ ప్రారంభమైంది. దీన్ని 5 రోజుల క్రితం 6 రోజుల క్రితం మన సోదరిమణి చాలా చక్కగా వివరించింది పద్మావతి. ఈరోజు అంశము దానికి పెడదామండి. ఈరోజు అంశం ఏంటంటే, అది కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఈరోజు అంశం కూడా కొంచెం పశ్చిమ భోజనం చేసినట్టుగానే ఉంటుంది. 3 రోజుల నుంచి పిండి వంటలతో నిండిన మనకి ఈరోజు అంశం అంతా కూడా కొంచెం పశ్చిమ భోజనంలాగే అనిపిస్తుంది. దయచేసి నాకు తోచింది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది కూడా ఈ చెప్పడానికి ప్రయత్నం చేయడం కూడా ఈ ప్రయత్నానికి కారణం ముఖ్యంగా నేను ప్రతిరోజు తలుచుకుంటానండి మన శ్రీమాన్ పూజ్యులు శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారు. ఎందుకంటే ఈ అంశాలకి ఏ గ్రంథ సేకరణ నా దగ్గర లేదు. గ్రంథ సేకరణ చేసే సమయంలో చేసే ఖాళీ లేదు, చేద్దాం అనుకున్న సమయంలో చేసే ఓపిక లేదు. కానీ మన శాస్త్రి గారి రుద్ర రూపంలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనందరికీ బోధపడే విధంగా ప్రతి ఆదివారము కూడా వారు చక్కగా చాలా సులభమైన శైలిలో మనందరికీ తెలియజేస్తున్నారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటానండి. ఎందుకంటే రీసెంట్గా వారు అందించిన అంశాల్లోనే ఈరోజు ఇందులో ఈ గ్రంథరాజంలో వచ్చాయి. అంతేకాకుండా మన సోదరులు కూడా ఇంచుమించు ప్రతి నిత్యము ఇందులో అంశాలన్నీ కూడా టచ్ చేస్తూనే వస్తున్నారు వారి సత్సంగాల్లో కూడా. అయితే మన దాంట్లో ఒక చిన్న స్వామి పద్య సూక్తి చెప్పారు. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పట్టకై హద్దును పద్దులేక వ్యయమందక చేయుచు జీవితంబు నీ విద్యల దారపోసి అరవింద దళాయతాక్షని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నందితివో ప్రీతిగా యోచన చేయు మానవా అని ఈనాటి ఈ సమస్త విద్యలు, సమస్త ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు కేవలము భౌతిక సంబంధమైన ఆనందమును అనుభవించే నిమిత్తమే. అయితే ఈ ఆనందముకు మూలస్థానం ఏమిటి? ఎట్టి ఆనందమును మానవుడు అనుభవించినా అది కేవలము స్వామి ఏం చెప్తున్నారంటే, ఒక బ్రహ్మానందం అనేది మనలో ఉంది. ఆ బ్రహ్మానందం యొక్క అంగములు అని చెప్తున్నారు స్వామి. ఒక శ్రీమంతుని గృహంలో లక్ష్మీ నివాసం ఉంటుంది. ఆనందానుభూతి స్థానమందు బ్రహ్మ నిలయంగా ఉంటాడని ఈ బ్రహ్మానందము, ఈ ఆనందాలన్నింటికీ మూలస్థానమైన
ఆ బ్రహ్మానందం గురించి గత అంశంలో స్వామివారు తెలియజేశారు. అయితే ఈరోజు అంశము ఆనందము సమస్త పదార్థములకు అంతర్భూతమై ఉంటుంది. ఇక్కడ ఆనందము సమస్త పదార్థములందు అంతర్భూతమై ఉంటుంది అంటే, ఇక్కడ పదార్థము అంటే అన్నింటిలోనూ ఈ ఆనందం అంతర్భూతంగా మన కంటికి కనపడకుండా ఈ ఆనందం అనేది ప్రతి జీవిలోనూ కూడా ఉంటుంది. మనం చూడండి, వసంత ఋతువు వస్తే ఆనందంగా కిలకలా చక్కగా కోయిల గానం చేస్తుంది ఆనందంతోటి. దాంట్లో ఆ రూపంలో ఆనందం నివిడీకృతమైంది. అలాగే పక్షులు తెల్లవారగానే కిలకలారావాలు చేస్తూ ఉంటాయి. ఆ విధంగా వాటిల్లో ఆనందం ఇమిడి ఉంది. ఇప్పుడు ఆవు దూడను నాకుతూ ఉంటుంది. ఆ విధంగా దానిలో ఆనందం ఉంది. అలాగే మనిషిలో కూడా ఈ ఆనందం అనేది ప్రతి జీవిలోనూ, ప్రతి పదార్థంలోనూ కూడా అంతర్లీనంగా ఈ ఆనందం అనేది ఉంది. కానీ ఏంటంటే, ఆనందం అనేది మనం శాశ్వతమైన ఆనందాన్ని తెలుసుకోలేకపోతున్నాం. దీనికి స్వామి చెప్తున్నారు, శ్రీమంతుని గృహమునందు సిరి సంపదలు అనేకంగా కనిపించుతున్నప్పటికీ ఈ అనేక సిరి సంపదలకు అనుకూలమైనది లక్ష్మియే. ఈ లోకంలో మానవులు అనుభవించేటి ఇంద్రియానందము, విద్యానందము, మనో ఆనందము, ఈ సర్వానందములో కూడాను బ్రహ్మస్థానము నుండి వెలువడిన కిరణములే. అంటే మనం ఇప్పుడు బోళ్ళు శ్రీమంతులు ఉన్నారు. బోళ్ళు కనక కనక వస్తు వాహనాలు ఉంటాయి. కానీ వీటన్నిటికీ మూలం ఆ లక్ష్మీ ప్రాప్తమే. అయితే ఈ లోకంలో ఈ అనుభవించే ఇంద్రియానందాలు, ఇంద్రియాలతో అనుభవించే ఆనందాలు, ఈ ఇంద్రియానందాలు అంటే కంటితో ఒక సుందరమైన రూపం చూసామనుకోండి, అబ్బా ఎంత బాగుంది అని ఈ కంటికి ఆనందం అనమాట. ఈ సుందర దృశ్యమే కాదు, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక పట్టు చీర చూసినప్పుడు ఆ చీర చూడగానే అబ్బా ఆ చీర ఎంత బాగుంది, కొనుక్కుంటే బాగుండు, ఇది కంటికి వచ్చేవి ఇంద్రియానందం. అయితే ఒక దేవుడి ఫోటో, స్వామి ఫోటో చూసామనుకోండి, కంటికి చూసినప్పుడు ఆ స్వామి ఆ కళ్ళు ఆ తేజస్సు చూస్తున్నప్పుడు ఆ కంటికి ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత ఆనందంగా ఉంటుంది. అది నయనానందం. నయనానందం. ఇంకా రెండోది శ్రవణానందం అంటాం. ఇక్కడ మనం రోజు అనుభవిస్తూనే ఉన్నాం. ఇక్కడ చెప్పే ప్రతి విషయం కూడా మన శ్రవణాల ద్వారా, ఇంద్రియ ఈ ఇంద్రియ శ్రవణం అనే ఇంద్రియం ద్వారా మనం ఆనందాన్ని, ఈ విషయాల్ని అనుభవిస్తాం. ఇది శ్రవణానందం. ఈ విధంగా ఉపాధి భేదములు పురస్కరించుకుని ఆనందం పరిపరి రూపములు చేయుచున్నదే కానీ, అంటే ఇక్కడ ఉపకరణాలు వేరు, చెవి వేరు, కన్ను వేరు, నాలుక వేరు, నోరు వేరు, ఇవన్నీ వేరు. కానీ ఆనందం అనేది రకరకాలుగా రూపనామాలు బట్టి మాకు తెలియచేస్తుంది. కానీ ఈ అన్ని ఆనందాలు కూడా ఈ విద్య వల్ల వచ్చే ఆనందం కానివ్వండి, మనసు నుంచి వచ్చే ఆనందం కానివ్వండి, ఇంద్రియాల నుంచి వచ్చే ఆనందం కానివ్వండి, దీనికి మూలం ఏంటి, బేస్ ఏమిటి అనేది ఆ బ్రహ్మానందమే. అంటే దీనికి స్వామివారు ఏం ఉదాహరణ చెప్తున్నారంటే, బావి నుండి తీసుకొచ్చిన నీరే. అయితే బావి నుండి తేవడం చేత ఇది బావి నీరు అని చెప్తున్నారు. కుళాయి నుండి తీసుకొని రావడం చేత కుళాయి నీరు, చెరువు నుండి తేవడం చేత చెరువు నీరు అంటున్నాం. అది కూడా నీరే. బావి నీరు, కుళాయి నీరు, చెరువు నీరు, ఇలా ఉపాధి భేదములు పురస్కరించుకుని వీటికి ఈ రకమైన పేర్లు వచ్చినవే కానీ నీరు మాత్రము ఒకటే. ఇక్కడ ఉపాధులు ఏంటి, బావి. బావి ఒక ఉపాధి, ఒక ఉపకరణం. ఆ బావి ద్వారా వచ్చే నీరుని బావి నీరు అంటాం. చెరువు నుంచి వచ్చే నీరుని చెరువు నీరు అంటాం. కుళాయిల నుంచి వచ్చే నీరు బకెట్లో పట్టుకుంటే బకెట్లో నీళ్లు ఉన్నాయంటాం. బిందెలో పట్టుకుంటే బిందెలో నీరు ఉందంటాం. గ్లాసులో పట్టుకుంటే గ్లాసులో నీరు ఉందంటాం. కానీ నీరు మాత్రం శాశ్వతమైంది, ఉపకరణాలు మాత్రం వేరు. అది స్వామి చెప్తున్నారు, నీరు మాత్రమే. అదే విధముగా ఇంద్రియములతో అనుభవించే ఆనందం బ్రహ్మానందం యొక్క స్వభావమే. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఇంద్రియాలతో అనుభవించే ఆనందం అంతా కూడా ఆ బ్రహ్మానందం ఏదైతే ఉందో, శాశ్వతమైన ఆనందం ఏదైతే ఉందో దాని స్వభావమే. విద్యల చేత అనుభవించే ఆనందం విద్యానందం అని చెప్పినా అది కూడా బ్రహ్మ యొక్క కిరణమే. నిజమే కదండి. ఆ బ్రహ్మతత్వం అనే ఒక దివ్య శక్తి ఉండడం చేతే కదా విద్య వస్తుంది. ఈ ఆధ్యాత్మిక విద్య కానివ్వండి, లౌకిక విద్యలు కానివ్వండి, వాటి వచ్చే ఆనందం అది కూడా ఆ బ్రహ్మ యొక్క ఒక కాంతి కిరణం అని చెప్తున్నారు. ఈ లోకంలో సంసార సంబంధమైన విషయ వాంఛలు అనుభవించే సమయంలో కలిగే ఆనందమును విషయానందము. ఎన్ని రకాల ఆనందాలు ఉన్నాయండి. ఇది మరి ఈ సంసారంలో పడి ప్రతిదానికి ఆనందపడుతూ ఉంటాం, రకరకాల ఆనందాలు. అసలు ఈ సృష్టి జరగడానికి కలిగే ఆనందం, ఇవన్నీ కూడా వీటిని విషయానందము అంటున్నారు. ఇది కూడా బ్రహ్మానందం యొక్క భాగమే. అన్నీ కూడా
ఆ నీరు అన్నింటికి ఉపకరణాలు వేరైన నీరు ఏ విధంగా ఒక్కటే ఉందో ఈ ఆనందాలన్నింటికి కూడా మూల కారణం బ్రహ్మానందంలో భాగాలే అని చెప్తున్నారు. ఆనందము సమస్త పదార్థములందు అంతర్భూతమై ఉంటుంది కనుక ఆనందము భగవత్ స్వరూపం అనే సత్యము మనం గుర్తించుకోవడం అత్యవసరము. ఇందాక చెప్పినట్టుగా ఇది మూలస్థానం బ్రహ్మానందము, అది సత్యమైంది, అది త్రికాలాబాధ్యమైంది కాబట్టి ఇది గుర్తించడం మనకి అత్యవసరం. స్వామివారు తెలియజేస్తున్నారు. ప్రతి పదార్థమునందు సత్ చిత్ ఆనందం అనే అంశములు ఉంటున్నవి. ప్రతి విషయమందు చిన్న చిన్న మార్గములందు విచారణ చేసి చూసిన ఈ సత్ అనేది చక్కగా గమనించడానికి వీలవుతుంది. ప్రతి పదార్థంలో కూడా ఈ సచ్చిత్ ఆనందం అనేది ఉంది. అయితే ప్రతి విషయాన్ని కూడా చిన్న చిన్న మార్గాలందు ఒక్కసారి మనం ఆలోచించి చూస్తే ఈ సత్యము అనేది చక్కగా మనం గమనించడానికి వీలవుతుంది. ఇందాక నీరుని గమనించినట్టుగానే సచ్చిత్ ఆనందములు మానవుని స్వభావాలే. ఈ సత్యము సత్యమైన ఆనందము చిత్తానందం, ఈ రెండు కూడా మానవ యొక్క స్వభావాలని చెప్తున్నారు స్వామి. ఒక పిల్లవాడిని తీసుకొని మార్కెట్కో ఎగ్జిబిషన్కో వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు అన్నీ చూడాలని ఆశిస్తాడు. అమ్మా ఇది ఏమిటి, అది ఏమిటి, దీనికి పేరు ఎట్లా వచ్చింది, ఇది ఎందుకు ఎట్లా ఉంది అని ప్రశ్నించి ప్రతి విషయము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతే కదా, మన ఎడ్యుకేషన్ తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లాడిలో కోరిక కలుగుతుంది. అదే తెలుసుకోవాలనే తపన మనకి పుట్టగానే కొంచెం జ్ఞానం వచ్చింది మొదలుకొని ప్రతి విషయం తెలుసుకోవాలనే తపన బయలుదేరుతుంది. దానికి మార్కెట్లో పిల్లలు తీసుకెళ్ళి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి స్వామి మార్కెట్ ఎడ్యుకేషన్ ఉదాహరణగా చెప్పారండి. ఇలా ప్రశ్నించి ప్రతి విషయం ఏ విధంగా అయితే పిల్లాడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా ఇంకా ఈ చిత్రం ఏంటంటే ఏదైనా ఒక గుంపు చేరి మాట్లాడుతున్న సమయంలో ఆ గుంపులో మాట్లాడేది ఏమిటి తెలుసుకోవాలని ఒక ఆశ ఇది మరీ ఎక్కువగా ఉంటుందండి. ఎవరైనా నన్ను కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనకి వినపడకుండా చిన్నగా గుసగుసలు ఆడుకుంటూ ఉన్నాం అనుకోండి, అమ్మో అది ఏమిటో మనకి అందులో మన ఎదురుకుండా మాట్లాడుకుంటే దాని మీద దృష్టి ఉండదు. ఎవరైతే నా గుంపుగా కూర్చుని మనకి వినపడకుండా మాట్లాడుకుంటారో దాన్ని తెలుసుకోవాలనే ఆశ ఈ మానవుడికి ఎక్కువగా ఉంటుంది. బహిరంగంగా మనం ముందు మాట్లాడుకున్నా మన చెవిలోకి వెళ్ళదు. ఎక్కడైతే పక్కన మెల్లిగా గుంపుగా మాట్లాడుకుంటారో దాని మీద ఆశ ఈ మానవుడికి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే స్వామి, తెల్లవారు లేచింది మొదలుకొని ప్రతి పేపరు చూస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని, అన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశం ప్రతి వ్యక్తికి ఉంటుంది. తెల్లారి లేచింది మొదలుకొని ఇప్పుడు పేపర్లు చదవడం తగ్గించడం, మరి టీవీలో వచ్చాక తెలియదు కానీ ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ రకరకాల పేపర్లు ఏ టు జెడ్ చదివే వాళ్ళు ఉన్నారండి. ఎక్కడ ఏం జరుగుతుంది, మరి క్రికెట్లో ఎవరు గెలిచారు, ఎలక్షన్లో ఎవరు గెలిచారు, రాజకీయాల్లో ఎవరు నిలబడ్డారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనే తపన ఉంటుంది కానీ అసలేం తెలుసుకోవాలనే తపన అనేది లేదు. కాబట్టి భగవాన్ బాబా వారు అవతరించి మనకి ఇవన్నీ తెలియజేస్తున్నారు. దీనినే చిత్ అన్నారు. అంటే అన్నీ తెలుసుకోవాలని ఆశ అనమాట. ప్రతిదీ మనకే కావాలి. ఏ ఏ ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా మనకే కావాలి. అనగా అన్నీ తెలుసుకోవాలనే సంకల్పము ప్రతి వ్యక్తి యందు ఉండుట చేత దానిని చిత్ స్వరూపుడి అన్నారు. ఈ అన్నీ తెలుసుకోవాలనే ఆశ ఉన్న వాళ్ళని ఉంది కాబట్టి మానవుని చిత్ స్వరూపుడు అన్నారు. ఇంకా మన కంటెదురు నిత్యము ఎంతమంది మరణిస్తున్నారో, ఎన్ని విధములైన కష్టములకు గురవుతున్నారో, ఎన్ని బాధలకు గురవుతున్నారో మనం చూస్తూ తెలుసుకుంటూ వింటూ కూడా ఇంకా మనం శాశ్వతంగా జీవించాలి అనేటువంటి ఆశకు మానవులు గురవుతున్నారు. ఎన్ని జబ్బులు వచ్చినప్పటికీ వాటి నివారణ గావించుకొని ఇంకా కొంతకాలం నిజాలను ఆశిస్తుంటారు. అనగా తాను శాశ్వతంగా ఉండాలనే సంకల్పమే సత్ యొక్క స్వభావము. సత్ అనేది నిరంతరము ఉండాలి అనే స్వభావంతో కూడి ఉంటుంది. ఇక్కడ స్వామి ఆ సత్తు యొక్క స్వభావం గురించి చెప్తున్నారండి. అది మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఎంతోమంది చనిపోతూ ఉంటారు. అప్పుడు ఆ చనిపోయినప్పుడు అనుకుంటాం, ఓహో రేపు మనం ఇంతేనా, రేపు మనం కూడా ఇంతే కదా, ఆకాశైపోయి దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారు. ఇంకా ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఇవన్నీ చూస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ వింటున్నా చూస్తున్నా కూడా ఇంకా మనం బతకాలి 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 అని ఆశ ఉంటుంది. చూసారంటే ప్రతి మానవుడికి ఉంటుంది. 80 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఈ బతకాలనే ఆశతోటి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షలు లక్షలు పోసి అసలు ఈ బతకాలి ఆయుష్ అనేది ఉంటే హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా వాడు బతికే ఉంటాడు. అంతేగాని డాక్టర్ ఆయుష్ పోయాడు, జబ్బుకు మందు వేస్తాడు తప్ప. కానీ ఇంత ముసలి వయసులో
ఇంకా బతకాలని ఆశతో ఆ లక్షలు ఖర్చు పెట్టి గుండెలు చెకప్ చేయించుకుని ఇంకా ఎందుకండి అసలు ఈ తపన నాకు అదే అనిపిస్తుంది. ఒకసారి మన గరికపాటి నరసింహారావు గారు ఈ మన వాట్సాప్ ఇది క్లిప్పింగ్‌లోనే చూసా నేను. ఆయన ఒకసారి చెప్పారు. ఒక 70 ఏళ్ళు దాటిన తర్వాత ఒక ఆ ముసలి ప్రాణాన్ని హాస్పిటల్‌కి ఎందుకు తీసుకెళ్తారు? అంబులెన్స్ ఎక్కిస్తారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు సూదుతో శరీరం అంతా గుచ్చుతారు. ఆ రక్తం పీలుస్తారు. పీల్చిన తర్వాత వాళ్ళకెంత డబ్బులు కావాలో అంత డబ్బులు వాళ్ళు గుంజుకుంటారు. గుంజుకున్న తర్వాత ఇంటికి పంపిస్తారు. కానీ ఆ దేహాన్ని ఎందుకు బాధ పెట్టడం? ఈ దేహాన్ని ఎందుకండి బాధ పెట్టడం నిజమే. ఇప్పుడు నేను వెళ్ళి హాస్పిటల్‌కెళ్ళి ఓ లక్షలు ఖర్చు పెట్టొచ్చు. కానీ ఎందుకు ఈ దేహాన్ని బాధ పెట్టడం అవసరమా? దీన్ని సూదులతో గుచ్చడం అవసరమా? ఈ మరణం అనేది మనకి తప్పదు. ఎంతటి వారికైనా మరణం తప్పదు. మహా అవతారమూర్తులే శరీరాన్ని సాలించారు. స్వామి అవతారాన్ని ఆయన ఆ మనుష్య రూపాన్ని వదిలారు కదా! మరి అల్పజీవులమైన మనమెంత ₹1,00,00,000 ఖర్చు పెట్టి వైద్యం చేయించారండి మా చుట్టాలు ఒకాయనకి మరి లుకేమియా, బ్లడ్ క్యాన్సర్. ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. కనీసం 3 నెలలు కూడా బతకలేడు. అంటే ఆశ అనమాట. బతికించాలని ఆశ. అదే విధంగా తల్లికి ₹1,00,00,000 ఖర్చు పెట్టారు కరోనా వచ్చి. తల్లి బతికింది, తండ్రి పోయారు. అంటే అక్కడ చేయించిన వైద్యంలో కానీ, ఆ డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ లేదు. ఆయనకి ఆయుర్దాయం తీరిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఈవిడకి ఆయుర్దాయం ఉంది. ఈ మందులు పనిచేసాయి. కాబట్టి ఇవన్నీ చూస్తూ కూడా మనం ఇంకా వాటిని నివారించుకుని బతకాలి అని ఆశిస్తూ ఉంటాం కదా! ఇది కూడా మన లోపల ఆ సత్స్వభావం యొక్క సత్య యొక్క స్వభావమే అని చెప్తున్నారు. ఈ చిత్తనేది అన్నింటినీ తెలుసుకోవాలనే సంకల్పాన్ని అభివృద్ధి పరుస్తుంది. ఇది చిత్తనేది తెలుసుకోవాలనుకుంటుంది. ఈ సత్ అనేది స్వభావం అనమాట. అయితే ఇంక ఆనందం. ఇంక దీనిని కోరనటువంటి వారు లోకంలో ఎవ్వరు ఉండరు. ఏ విషయమైనప్పటికీ ఇందులో ఆనందం లభించాలని ప్రాకులాడుతూ ఉంటారు. ఇంకా ప్రతి వాళ్ళకి నాకు ఆనందం కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు ఆనందం కావాలి. ప్రతి వాళ్ళు అనుకుంటారు నేను ఆనందంగా ఉండాలి అని. ఆనందంగా ఉండాలి అని కోరుకున్నంత మాత్రాన ఆనందం రాదు. ఈ ఆనందం ఎప్పుడొస్తుంది? ఈ ఆనందం అనేది అసలు ఎలా ఉంటుందో తెలుసుకుంటే, ఆనందం అంటే ఏమిటో తెలుసుకుంటే, ఈ క్షణికంగా వచ్చే మనకి కాసేపు వచ్చే ఆనందాలు ఆనందాలు కావు. శాశ్వతమైన బ్రహ్మానందం నుంచి వచ్చే ఆనందాన్ని కోరుకోవాలి తప్ప, కానీ ప్రతి ఒక్క జీవి కూడా ఆనందం కావాలని కోరుకుని ప్రాకులాడుతూ ఉంటాం. ఈ మానవులు. కనుక ఈ సచ్చిత్తానందం కూడా మానవ యొక్క స్వభావములు. అయితే ఈ రెండింటికి స్వామి ఏం చెప్తున్నారంటే, ఒకటి బింబము, ఒకటి ప్రతిబింబముగా నిరూపిస్తూ ఉంటుంది. అంటే బింబము, ప్రతిబింబము. దీనికి చాలా సార్లు మనం ఉదాహరణలు ఇక్కడ వింటూనే ఉన్నాము, తెలుసుకుంటూనే ఉన్నాము. సూర్యుడు ఉన్నాడు, అది సత్యము, బింబము. మరి ఈ ప్రతిబింబం ఏంటి? నీటిలో ప్రతిబింబం సూర్యుడి బింబం కనపడుతూ ఉంటుంది. నీరు కదులుతూ ఉంటుంది. అది ప్రతిబింబము. ఈ సత్తు కూడాను అంతర్ముఖమైనది ఒకటి, బహిర్ముఖమైనది ఒకటి. ఈ బహిర్ముఖమైన సూర్యుడు ఈ నీటిలో బింబంగా కనిపిస్తున్నాడు. అదేవిధంగా ఈ సత్యమైనది అంతర్ముఖమైనది, ఈ చిత్తు బహిర్ముఖమైనది. దీన్ని బీయింగ్ అండ్ బికమింగ్ అన్నారు. ఇక్కడ బీయింగ్ అంటే శాశ్వతమైనది, బికమింగ్ అంటే వచ్చిపోయేది. అంటే వచ్చిపోయేది ఏమిటి? ఈ జీవితము, ఈ దేహము, ఈ మానవ జన్మ. బీయింగ్ ఏంటి? శాశ్వతంగా ఉన్న ఆత్మతత్వము. బీయింగ్, హ్యూమన్ బీయింగ్ అంటారు. హ్యూమన్ బీయింగ్. ఈ బికమింగ్ ఏంటంటే ప్రచోదయాత్. ఈ ప్రచోదయాత్ అంటే మనలో ఉన్నదాన్ని మనకి ఈ ప్రచోదనం కలగజేసేది, ప్రకాశం కలగజేసేది. అంటే మనం ఎందున్న దివ్యత్వాన్ని ప్రచురింపచేసేది ఈ బికమింగ్ అంటే. తన ఎందే లేకపోతే ప్రచురించడానికి వీలు కాదు కదా! మన ఎందు ఈ ప్రకాశం అనేది లేకపోతే మనం పైకి తెలియచేయడానికి వీలు కాదు కదా! తన ఎందున్న శాశ్వతత్వం అనగా అదే సత్ అనే బీయింగు. ఈ బికమింగ్ యొక్క ప్రకాశమును ప్రకటింపజేస్తూ వస్తున్నది. దీనిని పురస్కరించుకుని వేదములందు అంతర్బహిస్తు తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనగా లోపల వెలుపల అన్న దివ్యత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది. వేదాలు చెప్తున్నాయండి. అంతర్బహిత స్థలం మన వస్తమానం ఈ నారాయణ సూక్తుల దాంట్లో చదువుతూనే ఉంటాం. లోపల బయట ఉన్నది. అయితే శాశ్వతత్వము, క్షణికత్వం అనే 2 పరస్పర సంబంధములు కలిగి మరియు అన్యోన్యాశ్రయమైనవి. శాశ్వతత్వము, క్షణికత్వము. శాశ్వతత్వం ఆత్మస్వరూపమైతే ఈ క్షణికత్వము ఈ దేహము. కానీ ఈ రెండింటికి కూడా పరస్పర సంబంధం ఉన్నది.
ఏ విధంగా మనది అంటే దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే మనం అస్తమానం వింటున్నదే ఒక సముద్రం ఉన్నది. అది శాశ్వతమైన సముద్రము. దాని నుంచి బుడగలు వస్తున్నాయి. నురుగొస్తుంది. అవి క్షణికాలు. ఆ మన జీవితం బుద్భుతప్రాయం అంటాం గదా! ఆ బుడగలు క్షణికాలుగా ఉంటాయి. మళ్ళీ ఆ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. కానీ ఈ బుడగలు, ఈ నురుగు, ఈ సముద్రం నుంచి వచ్చింది. ఈ 2 కూడా ఒకదాన్నొకటి ఆశ్రయించి ఉన్నాయి. ఇది శాశ్వత తత్వము, క్షణికత్వము. జగత్తులో మనం చూసే ప్రతి విషయము కూడాను, ప్రతి పదార్థము కూడాను మన లోపల ఉన్న దాని యొక్క ప్రతిబింబము. ఈ చూసే ప్రతి విషయాలు, ప్రతి అన్నీ కూడా మనం మన లోపల నుంచి వచ్చే ఆత్మ యొక్క ప్రతిబింబాలే. అంటే నాలో ఉన్నదే ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. నాలో ఉన్న ఆనందమే ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది అని ఇవన్నీ కూడా అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. దీన్నే ఈ లోపల ఆత్మ యొక్క రిఫ్లెక్షన్, ప్రతిబింబము. ఈ జగత్తంతా కూడా బికమింగ్ అంటే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. పుట్టి గిట్టేదే జగత్. జగత్ పుడుతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. దీనికి ఆధారమైన దివ్యత్వమే బీయింగ్. ఈ వచ్చిపోయే ఈ జీవతత్వానికి, ఈ ప్రకృతికి ఆధారమైనదే ఈ ఆత్మతత్వము, భగవతత్వము, పరమాత్మతత్వము. బీయింగ్ అండ్ బికమింగ్ ఈ శాశ్వతము, క్షణత్వము 2 కూడా ఒకదానికొకటి బింబ ప్రతిబింబములే. ఆ సూర్యుడు ఎలాగో ఆ ప్రతిబింబం ఎలాగో అలాగే ఈ శాశ్వతమైన ఆత్మతత్వానికి ఈ ప్రకృతి అనే క్షణత్వము 2 కూడా ఒకదానికొకటి రిఫ్లెక్షన్సే. ఒకటి చరము, రెండవది స్థిరము. స్థిరమైనది ఆత్మ, చరమైంది ఈ ప్రకృతి. తెరపైన కొన్ని బొమ్మలు వస్తూ దీనికి స్వామివారు ఉదాహరణ చెప్తున్నారు. కొన్ని బొమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ పోనిది, రానిది తెర. కనుక ఆ తెరయే బీయింగ్. వచ్చిపోయే బొమ్మలే బికమింగ్. బికమింగ్ అనే బొమ్మలే లేకపోతే బీయింగ్ అనే తెరని ఎవరూ చూడరు. ఇప్పుడు మనం చిన్నప్పుడు సినిమా హాల్స్‌కి వెళ్ళేవాళ్ళం. సినిమా హాల్స్‌కి వెళ్తే ఆ సినిమా హాల్‌లో తెర ఉండేది. ఆ తెర ఎప్పుడు ప్రారంభిస్తారు? జనం అంతా వచ్చాక తెర తీస్తారు. తెర తీశాక దాని మీద యాక్టర్స్ అంతా వస్తారు. మళ్ళీ యాక్టర్స్ అంతా వెళ్ళిపోతారు. మళ్ళీ సినిమా అయిపోతుంది. మన ఇంటికొచ్చేస్తాం. మళ్ళీ తెర మూసేస్తాడు. హాలు మూసేస్తాడు. కానీ ఆ తెర మాత్రం అక్కడే ఉంటుంది. శాశ్వతమైనది స్వామి తెరని చెప్తున్నారు. ఈ తెర మీద ఆడే ఈ మానవులు గానివ్వండి, ఈ సృష్టంతులు ఆడే ఈ పాత్రలు, ఈ పాత్రధారులు ఇవన్నీ కూడా ఈ విరమించే వచ్చిపోయేవి. ఇవి క్షణికాలైనవి. శాశ్వతమైనది ఆత్మతత్వము. క్షణికమైనది ఈ జీవుడు అనేది స్వామివారు ఇందులో తెలియజేస్తున్నారన్నమాట. అయితే వీటి రెండింటికి కూడా పరస్పర సంబంధం అన్నది అన్యోన్యంగా ఒకదానికొకటి అంటిపెట్టుకొని ఉన్నవి. శాశ్వత తత్వము, క్షణికత్వము కూడా మనలోనే ఉన్నది. ఈ బుద్ధిప్రాయమైన జీవితము క్షణికమయం, శాశ్వతమైనది ఆత్మతత్వము అని ఈ పారాగ్రాఫ్లో స్వామివారు తెలియజేశారండి. ఇలాంటి ఏకత్వంతో కూడిన దివ్యత్వాన్ని విచారణ చేయడానికి కొన్ని పరిశీలనలు అవసరము. అంటే ఏకత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే కొన్ని దీన్ని రీసెర్చ్ చేయాలన్నమాట. అవసరంగా ఆలోచించాలి ఒకసారి. ఈ జగత్తంతా కూడా క్షణభంగురమైనది. దీనిని జాగ్రత్త అని పిలుస్తూ వచ్చారు. ఈ జాగ్రత్తకు స్థూలమనే దేహం అత్యవసరము. దీనిని అన్నమయ జీవితము అన్నారు. అన్నము చేత పోషింపబడి, అన్నం చేత నిర్మాణమై, అన్నము చేతనే అన్నము చేత నిర్మాణమయ్యేది ఈ స్థూల దేహము. కనుక దీన్ని అన్నమయ కోసము అన్నారు. ఇది స్థూల స్వరూపము. ఇది సూక్ష్మమైనవి, ఇంకా సూక్ష్మమైనవి మనోమయ, విజ్ఞానమయ కోశములు. ఈ రెండింటికి ప్రాణమయం ఆధారము. ఏతావాత ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయములు ఈ 3 చేరిందే సూక్ష్మదేహము. స్వప్నావస్థ యందు ఇది కొన్ని అనుభూతులను అనుభవిస్తూ ఉంటుంది. ఇంకా 5వది ఆనందమయము. ఈ ఆనందమయం అన్నింటికంటే కనపడుతుంది. దీనినే కారణ స్వరూపం అన్నారు. దీంట్లో స్వామివారు ఈ దివ్యత్వాన్ని గురించి చెప్తూ 3 అవస్థలు చెప్పారండి. మనం అస్తమానం చెప్పుకుంటూనే ఉంటాం కదా! జాగ్రత్త అవస్థ, సుషుప్తావస్థ, నిద్రావస్థ. ఈ 3 అవస్థలు. అయితే ఈ 3 అవస్థలకి దీనికి మరి ఈ జాగ్రత్త అవస్థకి దేహం కావాలి. జాగ్రత్త అవస్థలో మనం ఉన్నప్పుడు ఈ దేహము, ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. దీన్ని అన్నమయ జీవితం. దీంట్లో స్వామి మరి పంచకోశాల గురించి కూడా వివరించారు. మన శాస్త్రి గారు కూడా చాలా చక్కగా ఈ కోశాల గురించి తెలియజేశారండి. ఈ పంచకోశాలు ఒక్కసారి
21 తత్వాలతో కూడిన ఈ దేహం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! ఈ 21 తత్వాలతో కూడిన దేహం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచకోశాలు. ఈ పంచ ప్రాణాలు, మనస్సు. మరి ఈ పంచకోశాల గురించి చెప్పుకున్నప్పుడు ఈ శరీరంలో పంచకోశాలు ఉన్నాయి. ఈ పంచకోశాలు ఏంటంటే ఈ స్థూల శరీరం అన్నమయ కోశం. ఇంకా దీనిలో ఉన్న జీవశక్తిని కలిగించేది ప్రాణమయ కోశం. ఇంకా మనస్సులో సంకల్ప వికల్పాలు కలిగజేసేది మనోమయ కోశం. ఇంకా విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి, వివేకము, విచక్షణ తెలియజేసేది బుద్ధి విజ్ఞానమయ కోశం. ఇంకా 4వది ఆనందమయ కోశం. ఈ 3 కూడా వీటికి జాగ్రత్త అవస్థ, సుషుప్తావస్థ, మరి నిద్రావస్థ చెబుతూ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని చెప్తున్నారు. అంటే ఈ స్థూల శరీరం ఏంటంటే అన్నమయ కోశము. ఈ అన్నమయ కోశం ఏ విధంగా ఈ శరీరం అంటే మనం ఈ నీరు ఈ అగ్ని ద్వారా ఆవిరై మేఘాల రూపంలో వర్షించి భూమి మీద పడ్డప్పుడు ఆ భూమి మీద ఔషధ రూపంలో మనం అన్నాన్ని భుజించినప్పుడు అది డైజెస్ట్ అయ్యి రక్త ప్రసారాలు రక్తం దేహం అంతా ప్రసరించి ఆ తినడం వల్ల ఆ రేపస్సు అనేది ఏర్పడి మనం అన్నం ద్వారానే పుట్టబడుతున్నాము. మరి ఈ దేహం ఎలా పెరుగుతుంది? అన్నం ద్వారానే పెరుగుతుంది. మరి ఎలా నిర్మలమవుతుంది? మనం తీసుకునే ఆహారం ద్వారానే. ఎటువంటి ఆహారం తీసుకుంటామో ఆ ఆహారం ద్వారానే నిర్మలమవుతుంది. ఇది స్థూల శరీరం. ఇంకా రెండవది ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం. ఇది సూక్ష్మ శరీరానికి సంబంధించిందండి. అంటే మనకి బయట కనబడేది ఈ స్థూల శరీరం ఏంటంటే ఒక గింజకి పొర కప్పినట్లుగా, ఒక గింజకి పైన పొర ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు గర్భసంచిలో ఒక ఫీటస్ ఉంది. ఆ ఫీటస్కి ప్లాసెంటా మాయ మీకు అందరికీ తెలుసు. అది కప్పబడి ఉంటుంది. అదే భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు చెప్తాడు. ఆ కప్పబడినట్టుగా ఈ లోపల సూక్ష్మ శరీరానికి ఈ ఈ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం కప్పబడి ఉంటుంది. కాబట్టి ఇది స్థూల దేహానికి సంబంధించిన అన్నమయ కోసం అయితే, సూక్ష్మ శరీరానికి సంబంధించింది ప్రాణమయ కోసం, విజ్ఞానమయ కోసం, మనోమయ, విజ్ఞానమయ కోశాలు. మరి ఈ శరీరం ఉంది కదా, దీనికి అంగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మరి వాటి శక్తిని ఉపయోగించే జీవశక్తిని ఇచ్చేది ఈ ప్రాణమయ కోసము. ఈ పంచప్రాణాల రూపంలో మనకి అందరికీ తెలిసి పంచప్రాణాల ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువు రూపంలో ఈ శరీరం అంతటా కూడా ప్రాణమయ రూపంలో వ్యాపించి ఉన్నది. ఇంకా మనోమయ కోసం అంటే మనకి మనస్సులో సంకల్పాలు, వికల్పాలు ఇవి సూక్ష్మ దేహానికి సంబంధించింది. ఇంకా కారణ శరీరం అంటే ఆనందమయం, ఆనందాన్ని ఇచ్చేది ఈ కారణ శరీరము. దీనికి స్వామివారి ఇందులో ఈ ప్రాణం అంటే మనకి మొన్న శాస్త్రి గారు ఈ మధ్య చెప్పారు. ఈ ప్రాణమయ కోశంలో మనకి శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఇందులో 14 ముఖ్యమైనవని, అందులో ఇళా, పింగళ, సుషుమ్న అతి ముఖ్యమైన విధాలని ఈ ప్రాణశక్తి శరీరం అంతా వ్యాపించి ఈ పంచవాయువుల రూపంలో మనకి ప్రాణములుగా సంచరిస్తుంది. ఇది ప్రాణంతో తయారైంది కాబట్టి ప్రాణకోశం. అదేవిధంగా పంచ జ్ఞానేంద్రియాలు మనసు కలిసింది మనోమయ కోసం. ఇది ఇంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇంకా విజ్ఞానమయ కోసం ఏంటంటే కర్మేంద్రియాలు, మనోమయ కోసం కర్మేంద్రియాల ద్వారా ప్రయాణం చేస్తుంది. విజ్ఞానమయ కోసం ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అని జ్ఞానేంద్రియాల ద్వారా ప్రయాణం చేస్తుంది. ఇంకా ఆనందమయ కోసం అనేది మనకి ఆత్మానందము. ఈ ఆత్మానందం అనేది ఈ కారణ శరీరము ఇవన్నీ కప్పబడి ఉన్నది అని ఇందులో స్వామివారు ఈ 3 అవస్థల గురించి, 3 శరీరాల గురించి, పంచకోశాల గురించి, ఆఖరి కారణ రూపం గురించి, ఈ కారణ స్వరూపతత్వమే నిజమైన ఆనందమని, దీనిని లవ్ అండ్ డిలైట్మెంట్ అంటే ప్రేమ, ప్రకాశవంతము. ఈ డిలైట్మెంటే బాహ్యతత్వము. బయటికి కనిపించే ఈ ప్రకాశవంతం ఏది ఉందో అది డిలైట్మెంట్ అని భగవాన్ బాబా వారు తెలియజేస్తున్నారు. దీనికి ఆధారమైనది ప్రేమ. ఈ ప్రేమ అనేది లేకపోతే ప్రేమ యొక్క ప్రకటన ఏమాత్రము అనుభవించడానికి వీలు లేదు. మన ముందు మన్ని మనం ప్రేమించుకోవాలి. మన దేహాన్ని, మన శరీరాన్ని మన్ని మనం ప్రేమించుకుంటే ఎదురువాళ్ళని కూడా ప్రేమించుకుంటాం. ఈ ప్రేమ యొక్క ప్రకటనకు ఇది మనం అనుభవించకపోతే ఎదురువాళ్ళని ప్రేమించలేము అని దీనికి డిలైట్మెంట్ అండ్ లవ్ స్వామి చెప్పారండి. మానవునికి ఈ విశ్వం బంగారు కప్పుగా ఉంటున్నది. You cannot continue. You cannot complete it. పెద్ద టాపిక్ నువ్వు కంప్లీట్ చేయలేవు. అది
ఓకే. ఓకే. సాయిరామ్. షల్ ఐ స్టాప్? ఓకే. సాయిరామ్. టైం సరిపోదు నీకు టాపిక్ చెప్పడానికి. ఆ! సరే. ఓకే. సాయిరామ్. 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 నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎందుకంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, డెప్త్ సబ్జెక్ట్ అది. ఎవరైనా మధ్యలో ఆపకండి, ఒక సైడ్ హెడింగ్ దగ్గర ఆపండి దయచేసి, ప్లీజ్. మై సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం చెప్తాను అంటే, ప్రస్తుతం వరకు నాకే తెలుసు. కొంతమంది ఎవరైనా ఇమాజిన్ చేసిన వాళ్ళు చేసి ఉండొచ్చు. ఎవరన్నా చేస్తే చెప్పండి. వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఎవరన్నా ఊహించచ్చు. ఊహకే ఉంది. ఎనీబడి అండి, ఏమనుకుంటుంది, తప్పే ఉందండి ఇందులో. ఆనందం గురించి చెప్తారేమో అనుకుంటున్నా. ఓకే, అదే చెప్పబోతున్నా. ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంటే రామనామంలో దొరుకుతుంది. ఇప్పుడు భారతదేశం యావత్తు, నాట్ ఓన్లీ భారతదేశము, ప్రపంచంలోని చాలా దేశాల్లోని భారతీయులందరూ కూడా ఏకైక దృష్టి అంతా ఒక కార్యక్రమం మీద ఉంది. ఆయన ఎవరో అన్నాడు, 5 decades, 5 centuries, 500 సంవత్సరాల అభిలాషట, కోరికట ఇప్పుడు జరగబోతోంది. స్వామి ఐ టోల్ మీ 2 days బ్యాక్. ఆల్రెడీ 2 రోజులు గడిచిపోయింది, నాకు సమయం లేక. నేను పర్సనల్ యాక్టివిటీస్లో ఉండటం వల్ల ఐ మిస్ 2 days ఆల్రెడీ. యావత్ భారతదేశం ఆల్రెడీ నిన్న కార్యక్రమాలు ప్రారంభమైనవి. ఆ యొక్క రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్ఠించుకోవాల్సిన గుళ్ళల్లో కాదు, స్వామి ఎక్కడ విగ్రహాలు ప్రతిష్ఠ చేసుకోవాలి మనం బాగా తెలుసు. రాముడు ఎక్కడ ఉన్నాడంటే అయోధ్యలో కాదు, ఆత్మారాముడిగా ఉన్నాడని మనకి ఉండాలి అని మనందరికి తెలుసు. బికాజ్ యూఆర్ ఆ సాయి డివోటీ. కనుక ఈ 2-3 రోజులు ప్రతిష్ఠ జరిగేంత వరకు నాకు నిర్దేశించే సమయంలో ఎవరో రాసింది కాదు, సాక్షాత్ స్వామివారి నోటి నుంచి వచ్చిన రామాయణం సంబంధించిన రామాయణము, అందులోని పాత్రల యొక్క వైశిష్టం గురించి కొన్ని, అంటే మాకు తెలియదా అంటే, రామాయణం ఎవరికి తెలియదండి. తెలియకపోతే మరి తెలిస్తే నేను ప్రధానమంత్రి గారు అనంతపూర్లో రామాయణం మనకేం చెప్తాడండి. తెలుసు అంటే తెలుసు, తెలియదంటే తెలియదండి రామాయణం. అటువంటి సాక్షాత్తు ఏ కవి రాసింది కాదండి, వాల్మీకి కూడా ఊహించి రాశాడు. ఇక్కడికి ఊహలకు తావులేదు. తాను అనుభవించిన చరిత్ర, తాను అనుభవించిన పాత్రలకు గొప్పతనాన్ని స్వామి నోటి నుంచి మనలాంటి వాళ్ళకి చెప్పలేదండి. అంటే మనకి ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. 1298 అయినా అంతే, 2298 అయినా అంతే. స్వామి హెడ్ టేకెన్ ది సబ్జెక్ట్ టు చిల్డ్రన్ అండి. పిల్లల యొక్క మనోవికాసాన్ని గురించి స్వామి ఆయన హ్యాండ్ రైటింగ్ తో రాసిన లెటర్స్ అండి ఇవన్నీ. చాలా ఆనందం అనిపించింది నాకు. స్వామి సోదోస్తీర్తో రాసిన ఉత్తరాలు మీతో ఇప్పుడు నేను ముచ్చరించబోతున్నానండి. స్వామి రిటర్న్ మ్యాన్ స్క్రిప్ట్స్, అవన్నీ నా చేతిలో ఉన్నాయి కొన్ని. స్వామి మరి విద్యార్థుల్ని ఎందుకు తీసుకున్నారు, వాళ్ళ మనోవికాసం స్వామి ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఏ స్థాయి రామాయణంలోకి వెళ్లే ముందు మరి స్వామి ఎందుకు చెప్పాల్సి వచ్చింది పిల్లలకి? స్వామి విద్యార్థుల గురించి ఏమనుకుంటున్నారు, స్వామే కాదు మనం ఏమనుకుంటున్నారు, మనం అనుకున్న స్థాయిలో మన పిల్లలు ఉన్నారా, విద్యార్థులు ఉన్నారా అని ముందు స్వామి ఒక అద్భుతమైన లెటర్ రాశారు. వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ది చిల్డ్రన్, విద్యార్థులకు ప్రస్తుత పరిస్థితి ఏంటో అద్భుతమైన స్వదస్తులతో రాసిన ఒక లెటర్ పరిశీలించి, దానికి మందు విరుగుడు ఏంటంటే, ఇటువంటి మహనీయుల చరిత్రలు, అవతార పురుషుల చరిత్రలకి చెప్పడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు విద్యార్థులకి, వారి వికాసాన్ని గురించి. ఆయన రాసిన స్వదస్తులతో రాసిన ఒక లెటర్ ముందు, వాట్ ఈస్ ద ప్రజెంట్ డే ఆఫ్ ది సిచ్యుయేషన్ ఆఫ్ ది స్టూడెంట్స్, వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు, కారణం ఎవరు అని కాస్త ముందు రివ్యూ చేసుకుని దెన్ వి గో టు రామాయణం అండి. స్వామివారు రాసిన ఉత్తరం అండి. ఇప్పుడు మీకు చాలా అద్భుతంగా ఉందండి టాపిక్. 3-4 రోజులు బట్టి నేను ఎప్పుడు నాకు సమయం వస్తున్నా ఊళ్ళు ఉరుకుతున్నాం. ఈ పుస్తకం రాసిన తల కింద పెట్టి పడుతున్నాం. స్వామి ఏమంటారంటే, ఆయన రాసిన లెటర్ ఇది. విద్యా విషయమందు కానీ,
విజ్ఞానం అందు గాని వెనుకబడిన తన పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఎంత ఆవేదన పడతారో, విచారానికి గురి అగుదురో, నైతిక, ఆధ్యాత్మిక, ధార్మిక రంగాల్లో వెనుకబడిన తన బిడ్డలను చూసి భరతమాత అంతకు వెయ్యి రెట్లు ఆవేదన పొంది, భరతమాత రోదన వినపట్లేదా వెంకమ్మా అన్నాడు. అందుకనే వచ్చాడు స్వామి. విచారమున కృంగును. దేశమాత ప్రతిబింబమే దేహమాత రిఫ్లెక్షన్. ఇదంతా బింబ ప్రతిబింబాల టాపిక్ అని నడిచింది. ఇప్పుడు చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్, బాగా చెప్తుంది ఆవిడ. బింబ ప్రతిబింబములైన దేశ దేహమాతల పరితాపములను పారదోలినట్టు ప్రయత్నమునకు విద్యార్థులే తగిన సమర్థులు. సో దే ఆర్ స్వామి ఆస్తి అంటే ఈ భక్తులు చెప్పలా. ఈ 170 దేశాల్లో ఉన్న భక్తుల గురించి స్వామి ఎక్కడ ప్రస్తావన తీసుకురాలా. స్వామి ఎప్పుడు కూడా మన భక్తులు అనలేదు. ఎందుకు అనలేదు మనకు తెలుసు. సో స్వామి హోప్స్ అంతా కూడా విద్యార్థులే. దేశం అనగా మట్టి కాదు మనుషులే అని అన్నాడు ఒక మహనీయుడు. ఎవరైనా దేశం అంటే మట్టి కాదు. ఓ దేశమును తీర్చిదిద్దటం అనగా ప్రజలను తీర్చిదిద్దుటయే. అనగా నేటి మానవులకు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక 3 మార్గాలు ఉంటాయండి. ఇవి మనకేం కొత్త మార్గాలేం కాదు. మనం ఆచరిస్తున్న మార్గాలే, కొత్త పదాలేం కాదు. ఎప్పటి నుంచో వింటున్నాం మనం. ఈ మార్గములను సంస్కరింపజేయట విద్యార్థులు ప్రపంచము చేపట్టవలసిన ప్రధాన కార్యం. మన పిల్లలతో పాటు దేశంలో ఉన్న పిల్లలు కూడా ఈ 3 మార్గంలో ఉంటున్నారా అని గమనించడం తల్లిదండ్రులుగా బాధ్యత, సమాజంలోని పెద్దలు కూడా బాధ్యత. ప్రజలకు నైతిక, ఆధ్యాత్మిక మార్గంలో సంస్కరింపజేయు శక్తి, సామర్థ్యములు ప్రభుత్వానికి లేవు. వాళ్ళకి ఎక్కడ కుదురుతుందండి? వాళ్ళకి ఏం కుదురుతుందో మనకు తెలుసు. మనకు సబ్జెక్టులో సంబంధం లేదు. They never think about the human values and moral values of us. They never think about the spiritual part of the people living in India. They have no time also. ఆధ్యాత్మిక దృష్ట్యా అంటే స్వామి లోపల ఎంత కూలిపోతూ రాశారో చూడండి ఉత్తరం. ఆ స్వదస్తు చదువుతుంటే నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఆధ్యాత్మికత దృష్ట్యా చూసిన ఇటు ప్రజల యందు కానీ అటు ప్రభుత్వం మందు కానీ సంస్కరణ సదుపాయములు కానరు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు 500 సంవత్సరాలు కళ అంటున్నారు. మరి రాముడు అక్కడ అయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయా? జరిగితే ఆనందదాయకమే. 500 సంవత్సరాలు కళ తీరిందని ఎంతో ఉవ్వేలు ఊరుతున్నారు ప్రజానికి కొందరు. అక్కడ పెట్టిన తర్వాత రామాయణం పెట్టిన తర్వాత దేశం అంతా బాగుపడితే అంతకంటే ఆనందం ఏం లేదు. కారణమేమన్నా బాల్యం నుండి తమ జీవితశీలను ఉత్తమ భవిష్యత్తుకు అనుగుణంగా మలుచుకొనకపోతే. మైన ముద్దండి, రాముడు చేస్తారా రావణాసుని చేస్తారా తల్లిదండ్రుల చేతిలో ఉంది, పిల్లల చేతిలో ఉంది. వీధి దీపం ఉందండి, భగవద్గీత పుస్తకం చదువుకుంటావా, అశ్లీల గ్రంథం చదువుకుంటావా? మానవుడు భావి పౌరసత్వమునకు అవసరమైన యోగ్యతను విద్యార్థి దశలో ఆర్జించుకొనకపోతే. జీవిత సౌధమునకు విద్యార్థి దశ పునాది వంటిది. నేను రాత్రి ఏదో రాసుకున్నాను, భక్తి కర్మ. పునాది వేస్తే గోడ లేకపోతే ఉపయోగం లేదు. భక్తి కర్మగా చెప్పారు. పునాది లేకుండా గోడలు కడితే అది భక్తి కర్మ మార్గం, 2 ఉండాల. ఈ రహస్యం గుర్తించిన వారి భవిష్యత్తు మహాశక్తివంతమై అందే కాక ఆదర్శ జీవిత అధికారి కాగలరు. చాలా మంది రోల్ మోడల్స్ ఉన్నారు పిల్లలకి ఇప్పుడు, మార్గదర్శకులు. స్వామి వివేకానంద ఉన్నాడు, రమణ, వీళ్ళందరూ ఎలాగ మార్గదర్శకులు ఉన్నారు మనందరికంటే. వాళ్ళు నడిచి చూపించిన మార్గం. మహాత్మా గాంధీ ఉన్నారు, మహనీయులు ఉన్నారు. ప్రతి వ్యక్తి విలువ తన జీవిత సంస్కరణపై ఆధారపడి ఉండును. భావి భారత ఉద్ధారకులు, పవిత్ర చిత్తులు, నిర్మల హృదయులు అవి విద్యార్థులను రాజకీయ రంగంలోకి లాగి వారి ప్రశాంతతను, పవిత్రతను చెదరగొట్టు కొందరు పైశాచిక వ్యక్తులు తమ స్వార్థములకై కుయుక్తుల పని విద్యార్థుల చిత్తవృత్తులను ఉన్మత్తమున మత్తులుగా చేసి
విద్యార్థుల కీర్తికి వ్యాప్తికి భంగము కలిగించుచున్నందున అన్ని కామాలు పెట్టేశారు. విద్యార్థుల క్రమశిక్షణ చెల్లా చెదరైనది. కానీ ఇవి విద్యార్థులు బుద్ధిపూర్వకములుగా కానేరవని. విద్యార్థులు స్వయంగా హద్దులు మీరువారు కారని నా సంపూర్ణ విశ్వాసం. స్వామికి మంచి ఫెయిత్ ఉంది పిల్లల మీద. దేవర్ డ్రాగ్డ్, దేవర్ పుల్డ్ బై సంబడి. విద్యార్థులు రాజకీయములకు హృదయరంగం స్థానం ఇవ్వక సత్యప్రేమ సహనములతో విచారణ తెలిపి నీతి నిజాయితీలను మనోయంత్రమునకు అర్థములుగా అమర్చి తమ కర్తవ్యమును తాము నిర్వర్తించుకొంటూ విద్య పూర్తయిన తదుపరి తాము తెలుసుకున్న సత్యము తాము స్వయంగా ఆచరణలో ఉంచునవి తాము మంచివని విశ్వసించిన వారితో లోకములో మానవులు తీర్చిదిద్దుకు తగిన ప్రయత్నము తలపవచ్చు. స్వామి స్క్రిప్ట్ చాలా డిఫికల్ట్ గా ఉంటుందండి. అట్లుగాక తమ దృష్టిని శ్రవణమును పరుల దృష్టితో శ్రవణంతో చేర్చి వినిన తాముకు తామే పతనమగుటే కాక ఆ సమాజం కూడా ఉంటుంది. అందుకని సీ గుడ్ బీ గుడ్ అన్నాడు. నేను సీ చేయాలా, అంతేగాని ఎవడ కళ్ళతో చూడటం ఎవరి చెవులతో నేను పాడైపోతా, సమాజం పాడైపోతుంది. నన్ను నేను పాడు చేసుకోవచ్చు, బట్ సమాజం పాడు చేసే హక్కు నాకు లేదు. విద్యార్థుల సమస్యలకు తగిన కారణములను లోతుగా విచారణ తెలిపి దానికి తగిన రీతిలో తగిన వారాలతోనే ఈ సమస్యలు తీర్చుకొనవలెను. ఎవడు సమస్య ఏంటి, దాని పరిష్కారం ఎవరంటే ఉంది, వాళ్ళనే తీసుకురావాలి, సరిదిద్దాలంటున్నారు. కానీ అర్థం లేని విద్యారంగంతో ఎట్టి సంబంధం లేని వారితో కూడి ఆడంబరమైన నినాదములు సినిమాలు చూస్తుంటారు. నీకేం సంబంధం కాలేజీకి అంటుంటాడు ఒకడు హీరో. ఈ మాట మీరు వినే ఉంటారు సినిమాలు, ఏదో ఒక సినిమా చూసే ఉంటారు. సినిమాలు చూడకుండా ఉంటారా? నీకేం సంబంధం కాలేజీతో అంటాడు అక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో. విద్యారంగంతో ఎట్టి సంబంధం లేని వారితో కూడి ఆడంబరమైన నినాదములు జరిగిన ప్రగతిని సాధించలేకపోయేదాకా పరులకు ఇక్కట్లు కలిగించి ఆస్తిపాస్తులు ధ్వంసం చేసిన వారు. ఆస్తి నాశనం చేస్తున్నాం అంటే ఏంటి తెలుసా అండి? అభ్యుదయాన్ని పొందదాలం. అది తగలబెడుతున్నాం అంటే ప్రోగ్రెస్ నాశనం చేస్తున్నాం. అది ఎవరికి అర్థం చేసుకోవట్లేదు. ఇది తగలబెడుతున్నాం అంటే ఎవరి తగలబెడుతున్నాం? మన ఆస్తిని మనం తగలబెట్టుకుంటున్నాం, మన ప్రోగ్రెస్ మనమే నాశనం చేసుకుంటున్నాం. కొత్త బిల్డింగ్ కడిపోయి ఉన్న బిల్డింగ్ కూలగొట్టుకుంటే ఎలా ఉంటుందండి? విద్యార్థులు పవిత్ర హృదయముల గురించే సత్యం అతిశులుగా గ్రహించులను యథార్థము గుర్తించుచే అది వాళ్ళు మంచి టెండర్ హార్ట్. వాళ్ళు పక్కదారి పడితే పడవద్దు, కానీ తొందరగా వాళ్ళని సెటరేట్ చేయొచ్చు అని స్వామి నమ్మకం. అందుకని వాళ్ళని పట్టుకున్నాడు. విద్యార్థులకు భారతీయ భాగ్యరత్నములైన ఆధ్యాత్మిక మూర్తుల చరిత్రలను సూత్రప్రాయంగా సంకల్పించితని. ఎందుకు ఈ మాటలు చెప్పబోతున్నాం రామాయణం క్యారెక్టర్స్ అంటే దిస్ ఈ ద బ్యాక్గ్రౌండ్. స్వామి విద్యార్థులను అమిత ప్రేమ విశ్వాసము కలిగి ఉండొచ్చు చేతనే కొన్ని విద్యా సంస్థలను వేదశాస్త్ర సంస్థలను స్థాపించి వాటి ద్వారా నైతిక ధార్మిక భౌతిక ఆధ్యాత్మిక మార్గములందు తగిన వ్యక్తిత్వం తీర్చిదిద్దాం. ఇది వ్యక్తిత్వ వికాసం, స్వామి ఎడ్యుకేషన్ సిస్టమ్. విద్యార్థులు తమ జీవితం తామే స్వయంగా సంస్కరించాలి. ఇక్కడ స్కూల్లో సత్యసాయి స్కూల్లో అంతా మొత్తం రంగరించి నోట్లో పోస్తాను కాదు. మెటీరియల్ అంటే వీళ్ళు వాడుకోవాలి. ఎంత వాడుకుంటే అంత పైకి వస్తాడు. అక్కడగా సోమరిపోతులు ఉండేవాళ్ళు ఉంటారు, మీకు తెలుసో తెలియదు. పిల్లల్లో ఉంటారు లేజీ ఫెలోస్. అక్కడ కూడా అక్కడ పోయి లేజీగా ఉంటే ఉపయోగం ఏంటండి? ఇంటిలో తల్లిదండ్రుల ద్వారా, విద్యాలయంలో గురువుల ద్వారా కొంత ఆదర్శం అందించిన తమలోని సహజ శక్తిని మరింత శ్రద్ధతోగా అభివృద్ధి. జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడు? నేను నేర్చుకుంది లేదు, ఏం లేదు, నువ్వే నాకు, నేను నీకు నేర్చుకుంది ఏం లేదని ఆయన పరుస్తారు. 1/4 నీకు నేర్పాను, సగం నువ్వు నేర్చుకున్నావు, సగం నీకు సొసైటీ ఇచ్చింది, సగం 4 వంతులు మనం ఈ మధ్యన మాట్లాడుతున్నాం. ఆశ కూడాను దీనికి ఒక ప్రధాన కారణం. అది స్వామి ఆశించబట్టే ఈ మహనీయుల చరిత్రలు ఆయన వ్యాసం రూపంలో, ఉత్తరాల రూపంలో రాయటం జరిగింది పిల్లలకి. మహనీయుల జీవిత అనుభవతులు, వారి యోగ్యమైన ఆచరణలు, సత్యల ప్రభావములు, సహన ప్రేమ సామర్థ్యములు, దైవత్వం యొక్క విశాలత్వమును ఇందులోని పాత్రధారులు. అది ఇందులో రాముడ, లక్ష్మణ, సీత కాదు క్యారెక్టర్స్. ఇప్పుడు చెప్పినవి. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ లెటర్ అండి. స్వామి రాసిన తర్వాత ఇది రోగము
ఈ రోగానికి స్వామి డయాగ్నైజ్ చేస్తారు. ఆ రోగానికి ఏం మందు ఇస్తున్నారంటే దెన్ వీఆర్ గోయింగ్ టు సబ్జెక్ట్. దిస్ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ లెటర్ స్వామి హెస్ రిటెన్. శ్రీరామచంద్రుడు అంటూ స్వామి అద్భుతంగా ఆయన చేతితో రాసిన అంశాలను ప్రారంభిద్దామండి. కంటిన్యూ ఫర్ 3-4 days. ఎన్ని రోజులంటే నా చేతులు తెలియదు. స్వామి చెప్పమందాక చెప్తాను. ఎలాగో 3-4 రోజులు ప్రతిష్ట పడతాయి 22వ తారీఖు దాకా. సో ఫస్ట్ టాపిక్ శ్రీరామచంద్రుడు అండి. అంటే రాముడి గురించి మాకు తెలియదంటే నేనేం చెప్పలేనండి. మనకి ఏం తెలుసో మనకు తెలుసు. స్వామి ఏం చెప్తారో చూద్దాం. ఒక్క పేరాలు సమస్త రామాయణం చెప్పేశారండి. రామాయణాన్ని ఒక పేరాలో రాయమంటే నేనైతే రాయలేనండి. నాకు పేజీలు కావాలి, పుస్తకాలు కావాలి. స్వామి ఏం చెప్తున్నారు చూడండి. ఆయన స్వదస్తుతో రాసిన ఉత్తరం అండి ఇది. అయోధ్య చక్రవర్తి దశరథునకు 3 భార్యలు. మొదటి భార్య అయిన కౌశల్యాదేవి కుమారుడే శ్రీరామచంద్రుడు. రెండో భార్య అయిన సుమిత్ర కుమారులే లక్ష్మణ శత్రుఘ్నులు. మూడో భార్య అయిన కైక కుమారుడు భరతుడు. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు, సత్యసంధుడు, ప్రజాభిమాని, ధర్మ ప్రవర్తకుడు. అతి బాల్యమునందే సర్వశాస్త్రములు నేర్చెను. 64 విద్యలు అతని హస్తమున నిలిచెను. మనం తప్పు చెప్తుంటాం. రాముడి దగ్గర 24 విద్యలు. సెటరేట్ తీసుకోండి. కంపేర్ చేసినప్పుడు రావణాసుడి దగ్గర 64, రాముడి ఇక్కడ స్వామి చెప్తున్నాడు రామ నోస్ ఆల్ ది 64. అంటే మనం తెలియక మిడిమిడి జ్ఞానంతో ఎట్లా మాట్లాడు. నేనే చాలాసార్లు చెప్పిన. నేను కంపేరింగ్ రామ విత్ రావణ. 64 విద్యలు అతని హస్తమున చిత్తమున నిలిచాను. విశ్వామిత్ర మహర్షి కోరగా యజ్ఞ సంరక్షణకై వెనుతీయక రాక్షసుతో యుద్ధము కలిపి తాటకేను రాక్షస కుటుంబంలో రూపం ఆపాను. మహర్షుల మన్నలను పొందాను. మానవులకు అసాధ్యమైన భారము గల శివధనుస్సును జనకుని భవనమందుండా దాని ఎత్తువాడలకు తన పుత్రిక అయిన సీతనిత్తుని చాటుదైతే విశ్వామిత్రుని ఆజ్ఞ అనుసరించి లక్ష్మణ సమేతుడే రాముడు మిథిలాపురం చేరి దేశము మెచ్చ శివధనుసును అవలీలగా తుంచి కీర్తిని గాంచాను. 3-4 లైన్లు రాస్తారు ఫుల్ స్టాప్ పెట్టాను స్వామి. భర్త శాపంచే రాయిగా మారిన అహల్యను నాతిగా చేసి దైవశక్తి నిరూపించాను. అరే నా కాలు దోకి ఆయన బాధపడ్డాడు. అయ్యో నా కాలు తగిలింది అని చెప్పి. అందుకని నా కాలు దోకి రాయి రా ఎవరు ఫీల్డ్ ఎక్స్పోజ్ కాల, గర్వం చూపిస్తలా. తండ్రి మాటను దక్కించుకుడికి పినతల్లి కోరినట్ల తన తమ్ముడైన భరతునికి రాజ్యము ఇవ్వమని తాను సీతాలక్ష్మణ సమేతుని 14 సంవత్సరములు అరణ్యవాసం గావించాను. అడవులు ఎందు తపస్సు ఆచరించు మునులకు ప్రజలకు అనేక ఇక్కట్లు కలిగించున్న రాక్షసులను హతమార్చి ఆశ్రమములను ప్రజలను కాపాడాను. అయోధ్యలో కూర్చుంటే ఇవన్నీ సాగవు కదండి. అందుకని అరణ్యానికి రాజు చేశాడు. ఎంత యాక్షన్ ప్లాన్ అన్నమాట. రాక్షస రాజు అనే రావణుడు లంకను ముఖ్యపట్నంగా ఏర్పరచుకొని ప్రధాన బలశాలను తన అంగరక్షలుగా చేసుకుని అనేక దురాచారాలు గావించుకున్నాను. అతను ఒకనాడు సీత విషయం విని ఆమెను అపహరించాను. ఆమెను కొనిపోయి లంకలో అశోకవనము ముందు ఉంచుకున్నాను. రాములు సీతాన్వేషణ తెలుపుతూ సుగ్రీవుని హనుమంతుని మార్గమధ్యన స్నేహం చేసుకుని దుర్మార్గుడైన వాలిని కూలగొట్టి సుగ్రీవునికి రాజ్యం కట్టి వారలతో సీతాన్వేషణ గావించి లంకను బసుమరించి రాక్షసులను సమరించి సీతను గాంచి తన పాదభక్తుడైన రావణ విభూషణుడు. ఇప్పుడు హనుమాన్ సినిమా చాలా బాగుందని చూడండి, పిల్లలు చూపిస్తుంది. అక్కడ విభూషణ్ మెయిన్ క్యారెక్టర్. చాలా బాగుంది సినిమా పిక్చరైజేషన్. రావణ సోదరుని విభూషణి లంకా రాజ్యాధిపతి గావించి సీతతో అయోధ్య చేరాడు. ఇదండి ఆల్మోస్ట్ 20 లైన్స్ లో యావత్ ఎసెన్స్ ఆఫ్ ద రామాయణం చెప్పేశారండి. జస్ట్ 2 పారాస్ లో. ఇక్కడ 3 ధాలు ఉంటాయి. 3 ధా. ధర్మమును ధరణిని ధర్మపత్తిని రక్షించుకుంటే పురుష ధర్మమును బోధించి ప్రజాక్షేమమే తన కర్తవ్యమని భావించి నీచ ఉచ్చ అను తారతమ్యము లేక ప్రజా పరిపాలన జరిపి ధర్మమును బోధించి తానే దైవమని నిరూపించిన
జీవమూర్తి శ్రీరామమూర్తి. అతని ఆరాధనే భారతీయుల నిత్య పారాయణం. అతడు మానవాకారం ధరించి ధర్మ సంస్థాపనకి ధర్మమూర్తిగా వచ్చిన శ్రీమన్నారాయణుడు. భగవంతుడు అంటే 3 లక్షణాలు చెప్తాం. అతడు సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వ వ్యాపకుడు. ఇందాక అనుకున్న మాట. భారతదేశంలో వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు కానీ అతడే అందరియందు ఆత్మారాముడే వేలాది వేల బల్బులోని కరెంటు వలె అందరి హృదయంలో ఆత్మరూపుడే ప్రకాశించుతున్నాడు. అతని ఆదర్శములే మన నిత్యాచారములు కావలను. రామరాజ్యం దురాచారముల తోటు లేక ఒకరినొకరు సోదరు వల్లే ప్రజలు మెలగడినారు అని అద్భుతమైన ఒక స్వామి లెటర్ అండి. సో వాటి ఏంటి గొప్పతనం రామాయణం అనుకుంటారంటే చాలా ఎప్పుడైనా రామాయణం ప్రస్తావన వచ్చినప్పుడు ఈ పద్యం స్వామి చెప్పిన పద్యం చెప్పకుండా రామాయణం ఎవడు చెప్పడండి. చక్కెర కంటే తీపి దరిసారము కంటేనే రుచ్యమవును, పెంపెక్కిన తేనెకన్నా అతిరుచ్యము, నోటును పల్కగా మిక్కిలి కమ్మను అమృతమే అనిపించును కాన నిత్యమున్ చక్కగా దాని మీరు మనసా స్మరింపుడు రామనామము అని చెప్తున్నారు. మన అమృతం చూడలేదు కానీ రామ అంటుంటే అమృతాన్ని ఆస్వాదించిన ఆనందం కలుగుతుంది. ఆ రామయ్య సాయిరామం అని. రామ అనే పదములకు అర్థము గుర్తించాలి. అసలు మానవ జన్మకు మూల కారణం ఏమిటి? చాలా బాగా చెప్తారండి. మనం కొంచెం స్పీడ్గా వెళ్తాను. మానవ జన్మకు మూల కారణం ఏంటి? 3 ఉంటాయండి. చేసిన పాపములు, అనుభవించిన తాపము, అజ్ఞానము. ఈ 3 రీజన్ అండి మనందరం పుట్టడానికి. మరలా పుట్టడానికి కూడా ఇవే కారణం అవుతాయి. చేసిన పాపములు, అనుభవించిన తాపము, అజ్ఞానము, ఈ 3 కారణములు. అదే మా ఈ 3 చేరినప్పుడే రామ అయింది. రా అంటే అగ్నిబీజము, ఆ అంటే చంద్రబీజము, మా ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం, మళ్ళీ కన్ఫ్యూజ్ కావచ్చు. రా అంటే అగ్నిబీజం, మాలో ఫస్ట్ రా అంటే అగ్నిబీజం, తర్వాత ఏం చేస్తుందో చెప్తారు. అది ఆ అంటే చంద్రబీజం, మా అనేది సూర్యబీజం. అగ్నిబీజం ఏం చేస్తుంటుంది అని ప్రశ్న వేశారు స్వామి. సమస్తము భస్మం చేస్తుంది. కనుక మానవుడు చేసిన పాపములు భస్మం చేసేటటువంటి రకారం. సూర్యబీజము అజ్ఞానమైన అంధకారాన్ని నిర్మూలము గావించి ప్రకాశంతాన్ని వెలుగును అందజేస్తుంది. చంద్రబీజము లోన ఉన్నటువంటి తాపాన్ని చల్లార్చి శాంతిని చేకూరుస్తుంది. ఈనాటి మానవునకు పాపము నిర్మూలం గావించటము, అజ్ఞానము దూరం గావించటము, హృదయం చల్లపరచడం కావాలి. 3 మా పాపాలు పోవాలా, అజ్ఞానం పోవాలా, హృదయం చల్లగా ఉండాలి. దానికి మంది ఏంటంటే రామ అనే నామము జపించటమే. రామ అనే నామం మన పాపమును, తాపమును, అజ్ఞానం కూడా ఒక్కటూరి పరిహారం చేస్తుంది అని చెప్తున్నారు స్వామి. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ ఆఫ్ రామ. రామతత్వం ఏంటి? రమ్ అనే ధాతువు నుంచి పుట్టినది రామ శబ్దం. ఈ అనే ధాతువు నుంచి పుట్టినది ఆయన అనే శబ్దం. రామాయణ అంటే చెప్తున్నారు అన్నమాట. రామ అంటే రమించటము, ఆనందించటము, ఆనందింపజేయటము, ఆహ్లాదము కలుగజేయటము. చలనము, గమనము, స్పందనము, ఈ 3 తత్వమే ఆయనము. రాముడు కూర్చుంటే కదా, రాముడు ఆయనం చేశాడు. రాముడు ప్రయాణం చేయబట్టి రామాయణం వచ్చింది. ఆయన కూర్చు స్టాటిక్ గా ఉంటే సరిపోలేదు. ఆయన చలనం కావాలి, ఆయన గమనం కావాలి, ఆయన స్పందన కావాలి. రా అనగా ఆత్మ, మా అనగా మనస్సు అంటున్నారు స్వామి. రామాలో మరల ఇంకో రకంగా రా అంటే ఆత్మ, మా అంటే మనస్సు. మనస్సును ఆత్మలో చేర్చటమే రామతత్వం. ఆనందతత్వాన్ని ప్రపంచవ్యాప్తం గావించుటే రామ ఆయన. ఇప్పుడు మనం రాముడు మందిరం కడుతున్నారండి, ఇన్ని కోట్లండి అంటే దిస్ ఈజ్ అవర్ మోటో. ఆనందతత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేయాల, అప్పుడే సార్థకం అవుతుంది మనం గుళ్ళు కొట్టుకుని.
ఆనందమును అనుభవించి పెంచి పంచటమే రామతత్వం. సర్వవ్యాపకము గావించినది ఆయనము. ఆహ్లాదమును సర్వవ్యాప్తి గావించటమే రామతత్వం. ద మోటో ఆఫ్ రామతత్వం ఏంటంటే తన దగ్గర ఉన్న ఆనందాన్ని ఆనంద స్వరూపుడు. మనం కూడా ఆనంద స్వరూపులే అన్నారు స్వామి. మన దుఃఖ స్వరూపులని ఎవడెప్పుడు అనలా. నువ్వు ఆనంద స్వరూపుడు మనకి చాలా గుర్తు చేశారు మనం మర్చిపోయినా. సో అటువంటి ఆనందాన్ని సర్వవ్యాప్తి గావించడమే రామతత్వం. వాట్ ఈస్ ద రామతత్వం అంటే ఒకటే మాట చెప్తున్నారు. బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ, ఆల్ విల్ బీ హ్యాపీ అండ్ గాడ్ విల్ బీ హ్యాపీ. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ రామనామం? ఇన్ని పేర్లు ఉండొచ్చు. సాయి రామ అని ఎందుకు పెట్టుకున్నారు? సాయి శివ అని ఎందుకు పెట్టుకోలేదు? సాయి కృష్ణ అని పెట్టుకోలేదు? ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా ఒకటే మళ్ళా. మనకందరికి తెలుసు నమశివాయ అని పంచాక్షరి మంత్రంలో అందులో మకారము ప్రాణం అంటారు స్వామి. ఆ నమశివాయలో మకారం లేకపోతే అది నశివాయ అవుతుంది, అంటే శివుడు కాదని అర్థము. కనుక అందులో మకారం ఉండే తీరాలి నమశివాయలో. ఇంకా అష్టాక్షరి ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రంలో రకారమే ప్రాణం. రకారం తీసేస్తే అది నాయనాయ అవుతుంది, అది కూడా నిర్జీవం అయిపోతుంది. సో ఇందులో రకారం చాలా ప్రధానం. ఈ రెండింటి యొక్క చేరికే రామనామం అన్నారు స్వామి. కనుక అది ప్రాణ స్వరూపం అని. ప్రాణం అన్నమయ కోసము ప్రాణమయ కోసము. ఇంకో మాట చెప్తున్నారు, రామ్ అనే పదంలో పలాల రా అని మీరు అనండి ఒకసారి, రా అనండి. మా జస్ట్ సే రా, ఓపెన్ యువర్ మౌత్, రా అనండి ఒకసారి, అందరూ ఒకసారి దయచేసి. రా అనగా మనోద్వారం ద్వారా మనోద్వారం తెరుస్తూ ఉంటుంది. మా అనద్దు, రా అని పెట్టిందంటే ఆ రా అనే ద్వారం నుంచి మనం చేసిన పాపములన్నీ బయటికి పోతున్నాయి. బయటికి పోతున్నాయంటే మరి ఓపెన్ చేస్తామా అంటే డోర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తామా అంటే ఓపెన్ చేస్తామా క్లోజ్ చేస్తామా ఇంటికి డోర్స్. అలానే బయటికి పోయిన ఈ పాపము తిరిగి లోపల పోయి అనే ద్వారం మూసుకుంది. రామ్, అది రామ్. కొందరు కొండల వంటి పాపములు కూడా ఒక్క తూరి రామనామంతో భస్మైపోతాయి. అంటే పాపాలు చేసుకుంటూ రామనామం అనే అర్థం కాదండి. రామనామం కూడిన మాధుర్యము, రామనామం కూడిన దివ్యత్వము అర్థం చేసుకుని ప్రవర్తించాలి, నడుచుకోవాలి అని చెప్తున్నారు. ఈ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఒక్క భజన పాడండి, ఒకటే భజన. దెన్ ఐ విల్ గివ్ వన్ మోర్ ఛాన్స్ లేటర్. ఏంటి ఇంపార్టెన్స్ రామనామం గొప్పతనం అంటే చూడండి, మనందరూ తెలిసినవి ఇవన్నీ కూడా, కొత్త ఏం కాదు, చాలాసార్లు ప్రస్తావన చేసుకుంది. ఒకనొక సమయంలో రాముని తల్లి, హనుమంతుని తల్లి, అగస్త్యుని తల్లి ముగ్గురు చోట చేరినారట. ముగ్గురు ఆడవారు చేరిన సుగుణాకర పట్టపగలు చుక్కల రాలును. ఈ ముగ్గురు ఊరికే కూర్చోలేదు. కౌశల్య అంటోంది, అమ్మా నీ ఎవరు అని అడిగింది హనుమంతుని తల్లి. అప్పుడు ఆమె, అమ్మా నా గురించి నీకు తెలియదా? సీతాన్వేషణ నిమిత్తమై లంక చేరడానికి పెద్ద సముద్రాన్ని అతి సులభంగా దాటి హనుమంతుని తల్లి నేను అన్నది. ఈ మాట విన్న అగస్త్యుని తల్లి, నీ కుమారుడు చేసిన పని గొప్పదేమి కాదు కదా, నా కుమారుడు సముద్రాన్ని మింగేశాడు అన్నది. అప్పుడు కౌశల్య, ఎవరి మహిమల్లో హనుమంతు సముద్రాన్ని దాటగలిగాడో, ఎవరి శక్తి వల్ల అగస్త్యుడు సముద్రాన్ని మింగగలిగాడో అటు శ్రీరాముని తల్లి నేను అన్నది. ఇంకాస్త ఇంతలో రాముడు అక్కడికి వచ్చాడు. ఏమిటమ్మా నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అని ఒక అమాయకుని వల్లే. రాముడు అమాయకుడు, రాముడు మంచివాళ్ళు బాబు, ఇంకెవరు మంచివాళ్ళు అనలా. రామ ఇజ్ గుడ్ బాయ్ అన్నారు. వేరే వాళ్ళకి ఆ పేరు కుదరదు. కృష్ణ ఇజ్ గుడ్ బాయ్ అని ఎప్పుడు అనలేదు. అమాయకుని వల్లే ప్రశ్నించాడు. తాను సాక్షాత్ నారాయణ అయినప్పటికీ అమాయకుని వల్లే, సామాన్య మానవుని వల్లే ప్రవర్తించాడు. అప్పుడు ఆ ముగ్గురు తల్లుల మధ్య జరిగిన సంభాషణను తెలుసుకుని, అమ్మ హనుమంతుడు సముద్రాన్ని దాటగలిగాడంటే
అగస్త్యుడు సముద్రాన్ని మింగగలిగాడంటే దానికి వారి భక్తి ప్రపత్తులే మూల కారణం. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నా ఈ దేహానికి పెట్టిన నామమే సర్వశక్తి స్వరూపము. అందుకని పేర్లు రామ, కృష్ణ, వెంకటేశ్వర ఇట్లా పెట్టుకోవాలి. కొంతమంది పేర్లు చెప్తే 100 సార్లు నేను అందుకే స్పెల్లింగ్ ఏంటి అని అడిగితే అర్థం కాక అటువంటి పరిస్థితి ఉంది మనం. చక్కగా రామ, కృష్ణ, లలిత అటువంటి పేర్లు పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడి పేర్లైన వాళ్ళ రూపంలో దేవుని పేరైనా పిలిచినట్టు ఉంటుంది మనకు. ఈ దేహానికి పెట్టిన నామమే సర్వశక్తి స్వరూపం అని అక్కడ ఆగలేదు. నెక్స్ట్ కంటిన్యూ ఇంపార్టెంట్ అండి. వారి హృదయ పవిత్రత కూడా దీనికి మూల కారణము. ఎంతమంది నా నామాన్ని ఉచ్చరించడం లేదు, కానీ అందరూ ఇటు ఘనకార్యం సాధిస్తున్నారా? కాబట్టి కేవలము నామాన్ని స్మరిస్తే ప్రయోజనం లేదు. హృదయ పవిత్రత అది దిస్ ఈజ్ వైటల్ అనమాట. లెసన్ మనం. నేను ఓం శ్రీ సాయిరాం నేను 924 సార్లు రాసిన ఉపయోగం లేదు. హృదయ పవిత్రతగా ఉండాలా. ఏదో మెకానికల్ గా రాసుకుంటూ కూర్చుంటే ఉపయోగం లేదు. పుస్తకాలు అయిపోతే నేను మీకు ఆ శివం పంపిస్తాను, లేకపోతే గోడవల్లి పంపిస్తాను. రావణ్ణి ఘోరమైన హింసలు అధికమవుతూ వచ్చినాయి. ఆ బాధలు తట్టుకోలేక దేవతలు, మునులు, కింపురుషులు వీరందరూ విష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించారు. బ్రహ్మ గతంలో రావణునికి ఇచ్చిన వరాల గురించి హెచ్చరించగా విష్ణువు, అమాయకులారా, విష్ణుమూర్తి ఈ దేవతలతో అందరితో అంటున్నారు, అందులో బ్రహ్మదేవుడు కూడా ఉంటాడేమో. అమాయకులారా, నేను అంత తెలివి తక్కువ వాడను కాను. రావణాసుడు అడగటం బ్రహ్మ అనుగ్రహించి నిజమే. మొదటి నుంచి అంటే రామాయణ కాలం నుంచి అండి, గుర్తుపెట్టుకుని మానవుడు అంటే ఎంత చిన్న చూపో చూడండి. నిజమే, మొదటి నుంచి రావణుడు మానవులంటే చిన్న పురుగుల వల్ల భావించేవాడు కనుక సురుల వలన కానీ, అసురుల వల్ల కానీ, కిన్నెర కుంపరుషుల వల్ల కానీ మరణం రాకుండా ఉండాలని కోరుకున్నాడు. కానీ మానవుని వల్ల మరణం రాకూడదని ఆశించలేదు. కనుక నేను ఏ విధంగా అతను సంహరింపబడాలో అందుకు తగిన కృషి చేస్తాను అన్నాడు విష్ణుమూర్తి. అప్పుడు వీళ్ళు, స్వామి మీరు భగవంతుడు కదా, మానవ స్వరూపాన్ని మీరు ఏ విధంగా ధరించగలరు అని ప్రశ్న వేశారు. దైవం మానుష రూపేణ, ఒక పుస్తకం ఉంటుంది స్వామి, చదువుకోండి, చాలా బాగుంటుంది. దైవం మానుష రూపేణ, మనిషి రూపం ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసును సంహరించడానికి తగిన కృషి చేస్తాను అని చెప్పాడు నారాయణమూర్తి. ఎవ్వరి వలనను రావణుడు మరణించడానికి అవకాశం లేదు. ఒక్క మానవుని చేతనే రావణ మరణం నిర్ణయించబడింది. ఒక్క భజన పాడండి ఎవరు సంబడి. సాయిరాం సార్. సార్ నేను ఎక్స్పెరిమెంట్ చేయొద్దని చెప్తాను. హూ బెస్ట్ సింగర్స్ నేబర్, డోంట్ ఆస్క్ మీ ప్లీజ్. ఐ విల్ కంటిన్యూ సబ్జెక్ట్. ఓకే, మనం ధనధాన్యములు అంటే ధనధాన్యముల కంటే స్వర్గం కంటే దైవమే కోరదగింది. అదేంటి అంటే స్వామి ఎలా నేరేట్ చేస్తున్నారు చూడండి. శరభంగుడు ఒక మహర్షి. ఆయన చేసిన తీవ్ర తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ఆయనకు స్వర్గానికి పిలుచుకుపోవా నిశ్చయించుకుని, అంటే ఏం చెప్తున్నారు చూడండి, ధనధాన్యాలు ముఖ్యమా స్వర్గం ముఖ్యమా అంటే ధనధాన్యముల కంటే స్వర్గం కంటే దైవాన్ని కోరాలని చెప్తున్నారు అనమాట. ఎలా జరిగింది, ఎవరిని కోరారంటే ఇప్పుడే చెప్తున్నారు ఎగ్జాంపుల్ రామాయణంలో శరభంగుడు గురించి. ఇంద్రుడు వచ్చాట, పుష్పక విమానం తీసుకొచ్చాట స్వర్గాన్ని తీసుకుపోవటానికి. అయ్యా మీరు స్వర్గంకి దయచేయవలేను అని ఆహ్వానించినాడు. అప్పుడు శరభంగుడు, అన్నమయ్య కూడా అంటాడు, అన్నమయ్య సినిమాలో అక్కడ కీర్తనలు ఉంటే అక్కడ కీర్తనలో ఉండే ఎంజాయ్మెంటే అంటాడు. నిన్ను కీర్తన ఎంజాయ్మెంట్ ఏముంటుందయ్యా, నాకు అక్కడ రానంటాడు అన్నమయ్య వెంకటేశ్వర స్వామితో. అంటే భగవంతుడు కీర్తించడంలో ఇప్పుడు నేను భజన పాడమంది అందుకే, మీరు అర్థం కావాలా మీకు. అయ్యా మీరు స్వర్గమునకు దయచేయవలను అని ఆహ్వానించాడు. అప్పుడు శరభంగుడు అంటాడు,
ఇంద్ర, నాకు స్వర్గం అక్కరలేదు. శ్రీరామచంద్రుడు నా ఆశ్రమంకు వస్తున్నాడు. ఆ పరమాత్మను సందర్శించుకంటే నాకు స్వర్గం ఎక్కువైంది కాదు. నీవు అంతగా కావాలంటే నేను శ్రీరామచంద్రుని దర్శించిన పిమ్మట నేను స్వర్గానికి వస్తాను. టిల్ దట్ ఐ వోంట్ లీవ్ నా ఆశ్రమాన్ని వదిలి రానని ఖరాఖండిగా చెప్పాడు శరభంగ మహర్షి. ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. వశిష్ఠ మహర్షి ఒకానొక సమయంలో దశరథతో ఈ విధంగా చెప్తున్నాడట. ఇదంతా పిల్లలకు చెప్తున్నారు స్వామి చూడండి. ఎందుకంటే తెలియాలి వాళ్ళకి. ఎందుకంటే ఎంతసేపు విదేశీ వ్యామోహం, అక్కడ పోదాం ఇక్కడ పోదాం, సంపాదించుకోదాం చెప్పట్లేదండి బాబు. మా ఇద్దరు పిల్లలు ఇండియాలో ఉండాలని చెప్పి నాకేం లేదండి బాబు. నిన్న రాత్రి నాకు బాల వికాస్ స్టూడెంట్ మాట్లాడాడు. ఎంత ఆనందం కలిగిందండి. ఆస్ట్రేలియాలో ఉన్నాడండి. ఒక కాలనీలో నుంచి వచ్చిన కుర్రవాడు అండి. అతనికి బ్యాక్గ్రౌండ్ లేదండి. మాలాగా ఐఏఎస్ ఫ్యామిలీ కాదు. స్వశక్తి మీద ఎంత అప్పుడు ఎలా మాట్లాడుతున్నా ఇప్పుడు ఎలా మాట్లాడు. రాత్రి 25 నిమిషాలు మాట్లాడు. మా అమ్మాయి ఈడనమాట. అతని ఫ్రెండ్షిప్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్, సాంబమూర్తి, వీళ్ళంతా కూడా అతని యొక్క బ్యాచే. ఎంత ఆనందంగా ఉండేది అంకుల్ మీ ఇంటికి వచ్చి. అదే మాట లేడీ గొంతు అండి అతనికి, నరేందర్ అని. ఈ కాల్ మీ వెస్ట్ నైట్ ఫ్రమ్ మెల్బోర్న్. ఎప్పుడైనా రమ్మని చెప్పిన ఒకసారి సత్సంగానికి. వశిష్ఠ మహర్షి ఒకానొక సమయంలో దశరథతో చెప్పాట, ఓ పిచ్చివాడు, నేను ఈ పంటకు ఎందుకు వచ్చాను? రాజులు అనుకుంటుంటారు ఇలా ఏదో ఆశపడి, లేకపోతే మడులు మాన్యాలకి, లేకపోతే నీ నుండి జనధాన్యములు నాకేమీ అక్కర్లేదు. అసలు ఇష్టపడలా. బలవంతంగా చెప్పాడు. అప్పుడు రమ చెప్తాడనమాట. రాబోయే రోజుల్లో సాక్షాత్ నారాయణమూర్తి అక్కడ దశరథ మహారాజు కుటుంబంలో జన్మిస్తాడు. ఆయన చూడవచ్చు, ఆయనను సేవించవచ్చు అని చెప్పేటప్పటికి టు హ్యావ్ దర్శన ఆఫ్ రామాయణ, ఎప్పుడో రాముడు వస్తాడని చెప్పి ముందే మనం ఎప్పుడైనా భజనకి అట్లా వెళ్ళామండి. 6 భజన చెప్పి 10 నిమిషాలు ముందే వెళ్ళి కూర్చున్నామండి. నీ దగ్గర పురోహితునిగా వచ్చి ఉండటానికి నాకేమీ అవసరం లేదు. అయితే నీ గృహంలో సాక్షాత్ నారాయణమూర్తి ఉద్భవిస్తున్నాడు. అతని చర్యలు చూడాలని, అతని సేవలు చేయాలని సదుద్దేశంతో నేను దగ్గర పురోహితుగా పనిచేస్తున్నాను. ఆ దైవం కోసమే నేను నీ ఇల్లు చేరాను. ఖరాఖండిగా చెప్పాడు దశమహారాజుతో వశిష్ఠ మహర్షి. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు స్వామి. మతంగ మహర్షి చెప్తున్నాడు శబరి గురించి. శబరి, శ్రీమన్నారాయణ రామావతారం ఎత్తి తన తండ్రి ఆజ్ఞ పురస్కరించుకుని తాపసు వేషమును పూని అరణ్యములో సంచరిస్తున్నాడు. అతను ఆజానుబాహుడు, అరవింద దళాయుధాక్షుడు. అలాంటి పవిత్రమూర్తి మన ఆశ్రమానికి కూడా వస్తాడన్నాడు. ఎప్పుడు వస్తాడో చెప్తా. రేపు వస్తాడంటే రేపు వస్తారా సార్? ఎల్లుండి పొద్దున దిగుతారా? స్టేషన్ దగ్గర రావాలా? మీ ఇంటికి డైరెక్ట్గా ఇంటికి వస్తారా? వస్తాడన్నాడు రాముడు. ఎప్పుడు వస్తాడో చెప్పలా, అంతే. ఆ సమయంలో నేను ఇక్కడ ఉండను కనుక నీవు భక్తిపూర్వకంగా అతనికి స్వాగతం పలికి సత్కరించమని బోధించాడు మతంగ మహర్షి. షీ ఫాలోడ్ దట్ బ్లైండ్లీ. అందుకనే అన్నాడు, శబరి, ఎవరి దగ్గర అవిధ భక్తి మార్గాల్లో ఒకడు శ్రవణం అంటాడు, ఒకడు కీర్తన అంటాడు, ఒక విశ్వశరణ అంటాడు, ఒక వందనం అంటాడు, పాదం. ఐ హావ్ సీన్ ఆల్ టైప్స్ అన్నాయి. రామచంద్రమూర్తి, నువ్వు నాతో జోక్ చేస్తున్నాడు. శబరి, జోక్ కాదు, నిజం చెప్తున్నా. నాకు నీ చదువు సందేశ నీ కులము, జాతి, చదువు, నీ విద్య, నీ దగ్గర 9 నవవిధ భక్తి మార్గాలు కనపడుతున్నాయని సాక్షాత్ రామచంద్రమూర్తి ఎవరితో అన్నాడండి? కొత్తగా అన్నాడండి. మధు, మాధవ అనే 2 నెలల మార్పులే వసంత ఋతువు. నేను వసంత ఋతు ప్రస్తావన తీసుకొచ్చి చైత్ర వైశాఖ మాసం వసంత ఋతు వస్తుంది. అప్పటిదాకా సాగుతుందండి. ఎప్పటిదాకా సాగిద్దాం సత్సంగం. ఉగాది చూద్దాంలేండి. ఉగాది వరకు అయితే లాగిద్దాం, తర్వాత చూద్దాం. ఈ 2 నెలల మార్పులే వసంత ఋతువు అంటున్నారు స్వామి. కాస్త జ్యోతిష్యం, పంచాంగం తెలిసిన వాళ్ళకి ఈజీ. నాకు ఆ నాలెడ్జ్ లేదు, అందుకే కొంచెం జాగ్రత్తగా చదువుకున్నాను ఆల్రెడీ. వసంత ఋతువు అనగా నిన్నే చెప్పిండు. నా రాశి మేషరాశి.
సూర్యుడు నిన్నే చెప్పాను, వసంత ఋతువులో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు. మేష వృషభ రాశి 2 నెలలు అనమాట. చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు 2 into 6 12. ఈ రాశులనే శుక్ర రాశి అని చెప్తారు. ఇంతకుముందు వినుండొచ్చు ఇవన్నీ, నాకు కొత్త. ఈ శుక్రరాశి కేవలము నీలవర్ణంతో కూడిన తెలుపుగా ఉండిన జీవితాన్ని ప్రబోధిస్తోంది. అందుకని రామచంద్రమూర్తి నీలివర్ణం, అక్కడ కూడా వస్తాం, తలంబరాలు అక్కడ దాకా వెళ్తే చూద్దాం, లేకపోతే రేపు చూద్దాం. ఆ తలంబరాలు చాలా అద్భుతంగా ఉంటాయి, సీతాకళ్యాణం. ఈ నీలివర్ణంతో కూడిన భగవతత్వం లోకం యొక్క విశాలతత్వం, ఆరోగ్యము, ఆనందము సూచించు మూల చిహ్నాలుగా. అందుకని స్వామి మందిరాల మీద లైట్ బ్లూ కలర్ ఉంటుంది, మీరు గమనిస్తూ ఉంటారు. స్వామి యొక్క మందిరాలు ఎక్కడ కట్టినా కానీ లైట్ బ్లూ కలర్ ఆరోగ్యానికి చిహ్నము, ఆనందానికి చిహ్నం. అక్కడ ఫుల్ బ్లూ వేస్తుంటారు ఇక్కడ తమిళనాడులో. నాకు భలే ఎట్లా వేస్తారా అనిపించింది. వాడి ఇల్లు అనుకోండి. సూర్యుడు మేషరేఖ పైన, చంద్రుడు కర్కాటక రేఖ పైన ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రం వస్తుంది. చెప్పానుగా, పంచాంగం కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. సూర్యుడు మేషరేఖ పైన ఉండాలి, చంద్రుడు కర్కాటక రేఖ ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రం ఎప్పుడు పడితే అప్పుడు రాదు నక్షత్రాలు. శుక్రుడు మీనంలో ప్రవేశించినప్పుడు శ్రీరామచంద్రమూర్తి జన్మం అంటూ సంభవించింది. అది పునర్వసు నక్షత్రం అన్నమాట. అందుకని బహుశా ముహూర్తం 12వ ప్రాంతంలో పెట్టారు ఆ రోజు. రేపు సోమవారం కావచ్చండి, 22nd. సార్ ఆ రోజు మనం సత్సంగం ఎర్లీగానే పెట్టుకోవాలి, లేకపోతే సాయంత్రం పెట్టుకోవాలి సార్? ఐ షుడ్ సీ ద, ఇక్కడ కూర్చుంటే కుదరదు. ఐ వాంట్ టు సీ ఇట్. మీరు చూస్తూ మేము వింటుంటారు, నాకు అవకాశం లేదు ఇక్కడ మా ఇంట్లో. సో విల్ పుట్ బై 9 to 11 ఆర్ ఈవినింగ్ సెక్షన్, విల్ డిసైడ్ లేటర్. శ్రీరామచంద్రమూర్తి జన్మమందుట సంభవించినది పునర్వసు నక్షత్రంలో. అదే రామజనన శుభలగ్నం. లోకమును శాంతి పద్ధతులు అందించే నిమిత్తమై, మానవత్వమున దివ్యత్వం ఆవిర్భవించే నిమిత్తమై రామతత్వం ఆవిర్భవించింది. శాంతి పద్ధతులు క్షీణించినప్పుడు అవతారమూర్తి వస్తారని చెప్పగానే చెప్పాడు అన్నమాట. అంతేకాకుడు మానవత్వంలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తింపజేయడానికి కూడా వచ్చింది రామతత్వం. అందుకని స్వామి ముందు రాముడిని మానవుడుగా గుర్తిస్తే, తర్వాత దేవుడి ముందు రాముడు మానవ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అని అర్థం చేసుకుంటే రాముడిలో దైవత్వం మనం తెలుస్తుంది అన్నారు. ఎందుకు వస్తుంటాడు, మనం ఎందుకు వస్తుంటానో, అవతారమూర్తి ఎందుకు వస్తుంటాడో కూడా చూద్దాం. ఇంకా మిమ్మల్ని భజన పాడమంటే మీరు చాయిస్ లూజ్ చేసుకున్నారు. ఓకే. కర్మమున పుట్టు జంతువు, కర్మముననే వృద్ధి పొందు, కర్మమున చను, కర్మమే నరునకు దైవం, కర్మమే సుఖ సంపదలకు కారణమిలలో. సో మన కర్మలే మన జన్మలకు మూల కారణం అండి. మనకైనా మరి అవతారమూర్తి కానీ మనకు మీకు ఎవరికైనా డౌట్ వస్తే స్వామి ఏం చెప్తారో చూద్దాం. మనకు సంభవించుతుండు మంచి చెడ్డలకు మూల కారణము మన కర్మలే. మన జన్మకు హేతువు కూడా కర్మయే. కర్మము, జన్మము, పునర్జన్మము అని 3 లక్షణములు విశ్వసించినది హిందూ మతం. మనకు కర్మ అంటే తెలుసు, జన్మ అంటే తెలుసు, పునర్జన్మ కూడా తెలుసు. ఆ పునర్జన్మ లేకుండా చేసే ప్రయత్నమే చేస్తున్నాం. సో ఉంటుందో లేదో మనకు ఆలోచన అనవసరం అనుకోండి, మనం చేయాల్సిన పని చేస్తుంటాం పర్ఫెక్ట్గా. వద్దనే కోరుకుంటున్నాం. మిగిలిన మతములందు ఈ మూడింట్లో ఏదైనాను లేకుండా ఉండవచ్చు, కానీ హిందూ మతము ఈ మూడును ప్రధానమైనదిగా విశ్వసించింది. మానవ జన్మమునకు మూల కారణము కర్మ అగునేని మరి శ్రీమన్నారాయణ మానవావతారముగా ధరించినాడు కదా. ఆ మానవావతారమునకు పూర్వము కొన్ని కర్మలు ఉండవచ్చుననే సందేహం మీకు నాకు కలిగింది వెంటనే రాత్రి అనుకున్నా. ఆయన మనిషిగా మనం పుట్టాను కర్మలు అన్నప్పుడు రాముడు మానవాకారంలో వస్తున్నాం, ఆయన కూడా ఏమైనా కర్మలు, పాత కర్మలు ఏమైనా కారణం అంటే పర్ఫెక్ట్, ఖచ్చితంగా. మానవుని యొక్క జన్మకు అతని మంచి చెడ్డ కర్మలే మూల కారణమైనట్లుగా, నారాయణ మానవుడిగా అవతరించుటకును మంచి చెడ్డ కర్మలే మూల కారణం. బట్ కొంత వ్యత్యాసం కనిపించను.
మానవుడు చేసిన కర్మలు అతనికి మాత్రమే వర్తిస్తుంది. అవతార లక్షణం అట్టిది కాదు. దుస్తులు చేసిన దుష్కర్మ పాజిటివ్ అని మైనస్ రెండు కలిసి ప్లస్ అని మైనస్ ఉంటే కరెంట్ వస్తుంది. కరెంట్ రావట్లేదంటే ప్లస్ ఏదో రెండు వైర్లు ఏదో మన ఫ్యాన్ ఎలగలేదు. అక్కడ ఏమైంది ఫ్యాన్ కొట్టి అంటే వైర్ కొత్త వైర్ లేదు సార్, లూజ్ కనెక్షన్. సో ప్లస్ అండ్ మైనస్ కలిస్తేనే కరెంట్ అందులోకి ప్రవహిస్తుంది. దుస్తులు చేసిన దుష్కర్మ, సజ్జలు చేసిన సత్కర్మ. దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటే ఫ్యామిలీలో ఇమీడియట్లీ. దుస్తులు చేసిన దుష్కర్మ, సజ్జలు చేసిన సత్కర్మ ఒకటే ఫ్యామిలీలో. ఈ రెండును అవతారం మూల కారణము. ఎగ్జాంపుల్ పాండవులు కౌరవులు సార్. నో. సత్సంగం సార్, సత్సంగం సార్. అదే నేను ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తా ఉంటే నాకు అంటే రావణాసురుడు విభీషణుడు. రావణాసురుడు విభీషణుడు. ఏమో స్వామి ఏం చెప్తున్నారు చూద్దాం. ఈ రెండును కూడా అవతారం మూల కారణం అని. ఇది నరసింహ అవతారం అని మనకు చక్కగా గుర్తుకొస్తుంది కదా. ప్రహ్లాదు చేసిన సత్కర్మ, హిరణ్యం చేసిన దుష్కర్మ. ఇది తప్పని అంటలేదు నేను. ప్రహ్లాదు చేసిన సత్కర్మ, హిరణ్యం చేసిన దుష్కర్మ, ఈ రెండు కర్మలు నారాయణ నరసింహ రూపం ధరించడానికి కారణమైనది. రామావతారంలో కూడాను అనేక కారణములు ఉంటున్నాయి. పూర్వము దేవాసులకు యుద్ధం జరుగుతున్న సమయంలో అసురులు భృగు మహర్షి భార్యను ఆశ్రయించగా ఆమె వారికి కొంత సహాయపడింది. వారిని ఆమె ఆదుకోవడం చేత వారికి కొంతవరకు అపాయం తగ్గింది. దే షుడ్ బి పనిష్డ్ బట్ వర్ ఎస్కేప్డ్ బై భృగు మహర్షి భార్య విత్ ద హెల్ప్. ఈ విషయం తను తెలిసిన తక్షణమే నారాయణుడు భృగు మహర్షి యొక్క భార్యను శిరస్సును ఖండించాడు. వెంటనే భృగు భార్య వియోగం భరించలేక మానవాతారంలో భూలోకమునకు దిగువచ్చి నీవు కూడా భార్య వియోగం అనుభవించుగాక అని నారాయణ శాపం ఇచ్చినాడు. ఇందులోని అంతరార్థం ఏమనగా ప్రతి కర్మకు కూడా ప్రతీకారము, ప్రతిఫలము, ప్రతిదానం ఏర్పడుతూనే ఉంటాయి. ప్రతీకారం రియాక్షన్ రిఫ్లెక్షన్ అనడానికి స్వామి ప్రతీకారము, ప్రతిఫలము, ప్రతిధ్వని, ప్రతి చర్య అంటే ప్రతి పనికి కూడా. నారాయణుడు నారాయణుడు అయినప్పటికీ నరావతారంలో వచ్చినప్పుడు తాను కూడాను తన యొక్క కర్మల ప్రతిఫలాన్ని లోకానికి ఆదర్శవంతంగా అనుభవిస్తున్నాడు. స్వామికి 20 అయింది, మరి ఎందుకు తగ్గించుకోలేదు అంటే మానవ రూపంలో వచ్చాడు కనుక తగ్గించుకోదలుచుకోలేదు. అలాగే 4 సంవత్సరాలు వీల్ చైర్లో ఇబ్బంది పడుకుంటూ మనం ఇబ్బంది, ఆయనకే ఇబ్బంది లేదు. ఇంకొక టాపిక్ చూద్దాం. ఎంతవరకు అయితే అంతవరకు ట్రై టు కంప్లీట్ దిస్ సైడ్. ఏది మనం సుఖాలు దుఃఖాలు అనుకుంటాం. ప్లెజర్ అండ్ పెయిన్, రెండు బాధల మధ్య విరామం ఆనందం. రాత్రి ఉంటేనే పగలు విలువ తెలుస్తుంది, కష్టం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది. ఎవడికి ఎప్పుడు కష్టాలు ఉండవు, ఎవడు ఎప్పుడు నవ్వుతూ ఉండడు. కాస్త వేడుస్తాడు, కాస్త నవ్వాల్సిందే. ప్రతివాడికి తప్పదు. ఏడని వాడు లేడు, నవ్వని వాడు లేడు. ప్రతి మానవుని ఏదో ఒక కర్మఫలము అనేక రకములుగా పీడిస్తూనూ ఆనందిస్తూనూ ఉంటుంది. అడవిలో బంగారు జింకను తరుముకొని రాముడు వెళ్ళినప్పుడు ఆ సీత ఆ లక్ష్మణ అనే శబ్దం వినిపించింది. ఈ శబ్దం మారుచిన శబ్దమే అని లక్ష్మణునికి చక్కగా తెలుసు. అందువల్ల ఈ డోంట్ కేర్. లెక్క చేయక సీతమ్మని కాపాడుకుంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు లక్ష్మణుడు. అన్నగారు చెప్పిన కర్తవ్యం తెలుసు మనందరికి. ఆ పలుకుల చెవులేందు పని తక్షణమే సీత గగురుపాటుగా కంగారు పడుతూ, లక్ష్మణ, రాములకి ఏదో కష్టం సంభవించినది, నువ్వు తక్షణం వెళ్ళు అని అతను అనేక విధములుగా తొందరపెట్టింది. రాక్షసుల మాయలను చక్కగా గుర్తించిన వాడు కనుక లక్ష్మణుడు ఆమె మాటలను ఏమాత్రం లెక్క చేయక చిరునవ్వు నవ్వుతూ, రాములకు ప్రమాదం సంభవించబడిన తల్లి, ఇది నీ భ్రాంతి, రాముడికి ఎట్టి ఆపదలు రావు అని చెప్పాడు. మరికొంతసేపటికి మారీచుడు హా సీత హా లక్ష్మణ్ మళ్ళీ ఏడ్చాడు. ఇక సీత భరించలేకపోయింది. లక్ష్మణుకు అనేక విధములుగా చెప్పింది, కానీ లక్ష్మణ్ కదలలేదు.
అది చూసి సీత కొన్ని అనరాని మాటలు అనండి. ఆ మాటలు స్వామి రాశారు. రాముడు మరణించిన తర్వాత నన్ను పొందవచ్చునని ఈ మార్గాన్ని అనుసరిస్తున్నావా? నువ్వు వెళ్ళకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, అగ్నిలో పడి ప్రాణత్యాగం చేసుకుంటాను అని అఘాయిత్యానికి సిద్ధపడింది. ఎంత పాలిష్గా చెప్పారు చూడండి స్వామి. మనం చెప్తే ఇటువంటి విషయాలు ఎంత పాలిష్గా చెప్పాలి. సీత నిష్ఠూరపు మాటలు వినలేక, ఆ స్థలంలో ఉండలేక, అక్కడి నుంచి కదలలేక ఏ కవి రాస్తాడండి? ఆ? ఎంత రవివారములు కవివారములు అండి బాబు. ఈ మాట స్వామికే. సీత నిష్ఠూర మాటలు వినలేక, ఆ స్థలంలో ఉండలేక, అక్కడి నుంచి కదలలేక నిర్బంధంగా ఆశ్రయాన్ని వదిలిపెట్టి బయలుదేరాడు లక్ష్మణ్. నిరపరాధి అయినట్టు నిర్మల చిత్తుడు పవిత్ర హృదయుడైన లక్ష్మణి ఆయన మాటలు చాలా కష్టమైనవిగా ఉన్నాయి. సీత ఏమైనా సామాన్యమైన స్త్రీయా? కాదు. సాక్షాత్ నారాయణమూర్తి యొక్క పతి, సాక్షాత్ లక్ష్మీదేవి. అయినప్పటికీ కర్మఫలం అనుభవించక తప్పలేదు. రావణ వధ తర్వాత అగ్ని పరీక్ష సమయమునందు రామచంద్రుడు ఆమెను అనేక రకముల కఠినంలోకి లాడాడు. 10 నెలలు రామదర్శనంపై కాచి ఉన్న ఈ సీత తన సన్నిధికి వచ్చినప్పుడు రాముడు ఏమాత్రము కరుణ జాలైన చూపక కఠినమైన వాక్కులతో ఆమె హృదయం నొప్పించినాడు. ఆమె కంటి దారాలు కారుస్తూ ఆ వానర మధ్య నిలిచి ఉన్న సమయం నందు, సీత, నీకు నేను పరిగ్రహించను. నీకు ఇష్టమైన లక్ష్మణ్తోనూ, భరతంతోనూ, శత్రుతోనూ, లేక విభీషణతోనూ, సుగ్రీవంతోనూ ఉండు అన్నట్ట. రాముడు కఠినమైన మాటలు ఆడినప్పటికీ అతని హృదయంలో సీత యొక్క హృదయం తెలియకపోలేదు. కానీ ఆనాడు లక్ష్మణుడు అన్న మాటలకు సీత ప్రతిఫలం అనుభవించవలసి ఉన్నది. కనుక సీతను కూడాను రాముడు అంత కఠినమైన మాటలు అన్నాడు. ఆ మాటలు విన్న తక్షణమే సీత ఆనాడు లక్ష్మణుడు అన్న మాటలకి ఇది ప్రతిఫలము లేని మాటలను గుర్తించింది. మంచివాడు గనక తప్పు చేయడం కాదు. మన రేపు కంక్లూడ్ చేస్తాడు సుందరకాండ. తప్పు చేయడం కాదు, చేసిన దాన్ని మరలా పునశ్చరణ చేయకుండా ఉండటం. ఈ ఘట్టము మానవులకు ఆదర్శవంతమైంది. బీ గుడ్, సీ గుడ్ అండ్ డూ గుడ్ అనే సూక్తి నేర్పుతోందని చెప్తున్నారు స్వామి. ఇది ఈ సీత యొక్క ఘట్టం. ప్రశాంతమైన మనస్సు, సత్యపూర్తమైన వాక్కు, సేవామయమైన శరీరము, ఇది త్రిపుటి. అటువంటి త్రిపుటి స్వరూపుడే మానవుల్లో శ్రేష్ఠుడు. ప్రపంచం ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా జరగాలి, మానవుల యొక్క శీల సంపద ఏ విధంగా పోషించుకోవాలని సత్య స్వరూపాన్ని నిరూపించిన వాడు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి. ఉత్తమమైన చర్యలు, ఆదర్శవంతమైన గుణములు, పవిత్రమైన ఆలోచనలు, ఈ మూడింటి స్వరూపమే శీలమునకు పునాది. ఈ మూడింటి సమ్మిళిత స్వరూపం రామస్వరూపం. త్రిపుటి మనకు తెలుసు, సంకల్పములు, చర్యలు, గుణములు. ఈ మూడింటి యొక్క ఏకత్వం ప్రతి మానవునికి అత్యవసరం చెప్తున్నారు స్వామి. రాముడికే కాదు. అటువంటి సత్యాన్ని అనుభవించి ఆనందించి అందించిన వాడు రామచంద్రమూర్తి. తను సత్యమునే పలికేవాడు, ధర్మమును ఆచరించేవాడు, ప్రియమైన వాక్యం చేత పరులను సంతృప్తిపరిచేవాడు, పరుల విషయంలో ప్రవేశించక, పరులను పరిహసించక, పరుల దోషములు చూడక సంచరించేవాడు రామచంద్రమూర్తి. దశరథ మహారాజు తన పిల్లలు 5వ సంవత్సరంలో ఉపనయన సంస్కారం గావించాడు. తర్వాత విద్య నేర్పించే నిమిత్తమే 4 పిల్లలను వశిష్ఠుల వారి వద్ద చేర్చాడు. 10వ సంవత్సరం లోపలనే సమస్త వేదములు నేర్చుకున్నాడు. లౌకిక విద్యలోనే కాక నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక విద్యలో కూడా ప్రవీణులుగా రూపొందారు. ఇక్కడ మాట చెప్తున్నాను, విద్య అంటే 3 లక్షణాలు. విద్య లక్ష్యం ఏంటంటే, విద్య గురించి చెప్పినప్పుడు ఈ 3 మాటలు వేదం చెప్పింది, నేను చెప్తుంది కాదు. వేదం చెప్పిన మాటలు నేను చెప్తుంటాను. అదే ఇక్కడ చెప్తాను. సర్వవేద విదస్సూర సర్వే లోకహితే రత సర్వజ్ఞానో సంపన్న సర్వే సముదిత. విద్య లక్ష్యం ఏంటంటే సర్వగుణ సంపన్నుల సర్వలోక హితం కోరున్నది, సర్వగుణ సంపార్జన. అంటే నీ బిఏ అంటే వాడవాడు బీకామ్ అండ్ బిఎస్సి. సో అన్ని విధములైన గుణాలని, అన్ని విధమైన జ్ఞానాల్ని లోకహితంగా విద్యను సంపాదించాలి అని ఆచరించి చెప్పినవాడు ఈ యొక్క పర్ఫెక్ట్ శ్రీరామచంద్రమూర్తి. ఆయన సమస్త లోకంలో హితమును కోరుతూ వచ్చారు.
విశాల హృదయులుగా రూపొంది వచ్చారు. సమస్త జ్ఞానాన్ని తెలుసుకున్నారు. జ్ఞానం అంటే లౌకిక జ్ఞానము చిన్న చిన్న నదులు వంటివి. ఆధ్యాత్మిక జ్ఞానము సాగరం వంటిది. నదీనాం సాగరోగతి. ఈ చిన్న చిన్న నదులని సాగరంలోనే కలిసిపోతున్నాయి. అటు సాగర స్వరూపుడు అయిన ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభ్యసించారు ఆ నలుగురు అన్నదమ్ములు. సర్వ సద్గుణ సంపన్నులయ్యారు. అస్త్రశస్త్ర విద్యలందు కూడా ప్రవీణులయ్యారు. కైకేయి మొట్టమొదటి అస్త్రశస్త్ర విద్య రామునికి నేర్పణ ఆరంభించింది. కైకేయి అస్త్ర విద్యల్లో ప్రవీణురాలు. రాముడు అంటే కైకకు ప్రాణం. మరి అటువంటి ప్రాణాన్ని ఎలాగా బయటకు వెళ్ళగొట్టింది అంటే ఎందుకు చెప్తున్నారు? సెస్ చేస్తున్నట్టు క్యారెక్టర్ అన్నమాట. ఈ లవ్స్ రామ మోర్ దాన్ భరత. అంటే దుస్సాంగత్యము, చెడు మాటల వల్ల ఎలాగ ఇంపాక్ట్ అవుతుందో అక్కడ మనకు తెలుస్తుంది ఆ కథలో అక్కడికి పోయినప్పుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణార్థమే సిద్ధాశ్రమానికి చేరారు. యాగం పేరు ఎక్కడ లేదండి. మళ్ళీ ఒకసారి మనం క్లారిటీ, దేర్ ఇస్ నో నేమ్ ఫర్ యాగ. ప్రదేశం అయితే పేరుంది సిద్ధాశ్రమం. అది విశ్వామిత్ర యాగం చేయ సంకల్పించిన స్థలము. అక్కడే ఎందుకు చేశాడు అంటే దానికి కారణం చెప్పారు స్వామి. ఈ స్థలంలోనే ఎందుకు యాగం చేయ సంకల్పించాడు అంటే సిద్ధాశ్రమం అనమాట. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి వామనావతారం ఎత్తి జీవించి కశ్యపుని గృహమందు తాను కలిసిమెలిసి తిరిగిన స్థలం ఇది సిద్ధాశ్రమం అంట. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో చెప్పాడు, ఓ రామ, ఇక్కడ ఒక గొప్ప రాక్షస్ ఉంది. దాని పేరు తాటకి. 100 ఏనుగుల బలం కలది. దాన్ని మీరు సంహరించాలి అనగానే స్త్రీహత్య నేను అంగీకరించను అన్నాడు రామచంద్రుడు. లోకకంటకులైన వారిని ఎవరైనా సరే చంపట్లు తప్పులేదు అన్నాడు విశ్వామిత్రుడు. ఓ రామ, మీరు సర్వజ్ఞులు, సర్వధర్మ స్వరూపులు, లోకకంటకులైన వారు స్త్రీలైనా వధించవచ్చు. ఆడామగ లింగ భేదము లేదు. రాక్షసులు అని చెప్పగా రాముడు, విశ్వామిత్ర, ఈ విధంగా స్త్రీలను సంహరించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు, లేకేమి రామ, ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. ఆ విరోచనకి ఒక బిడ్డ ఉండేది. ఆమె మందర. ఈ మందర కాదు. ఈమె మహా కఠినమైన రాక్షస హృదయంలో కృత్యంలో ప్రవేశించి లోకక్షేమముకు అనేక అడ్డంకులు కలిగిస్తుండగా ఇంద్రుడే ఈ మందరను సంహరించినాడు. అదేవిధంగా భృగుపత్ని ఇందాక మనం అనుకున్నాం, మహా క్రూరమైన మార్గంలో ప్రవేశించి దేశ సంక్షేమానికి విరుద్ధంగా నడుస్తూ రాగా విష్ణువే ఆమెను సంహరించినాడు అని చెప్పాడు. ఈ మాటలు విని లోకములకు అపకారం చేసేవారిని చంపుటలో తప్పులేని నిర్ణయానికి వచ్చాడు రామచంద్రమూర్తి. ఈ విధమైన సంభాషణ జరుగుతుండగానే ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. తాటక వచ్చింది. రాళ్ల వర్షం కురిపించింది. లక్ష్మణుడు బాణం వేశాడు. ఆ వర్షం నిలిచిపోయింది. మరి అగ్నివర్షం కురిపించింది. రక్తవర్షం కురిపించింది. రాముడు కూడాను ఎదుర్కొంటూ వచ్చాడు. తాటకి లోక కంటకురాలనే విషయం రాముడికి ఇప్పుడు బాగా అర్థమైంది. తాటకి చర్యల ద్వారా ప్రత్యక్షంగా చూశాడు. తాను మాయమై పెద్ద పెద్ద వికారము శబ్దం చేస్తూ వచ్చింది. రాముడు శబ్దభేదిని ఉపయోగించాడు. ఒక్క క్షణంలో ఈ రాక్షసి కూలి కింద పడిపోయింది. మరి కొంతసేపటికి మారీచ సుబాహులు అనే ఈమె కుమారులు వచ్చారు. వీరు కూడా అనేక శబ్దాలు చేస్తూ రక్తవర్షము, అగ్నివర్షము కురిపించారు. రాముడు అప్పుడు మంత్రాస్త్రాన్ని ప్రయోగించగా అప్పుడు మారీచుడు 100 మైళ్ళ దూరంలో ఉన్న సముద్రంలో పడిపోయాడు. సుబాహుని పైన ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా అక్కడక్కడే దగ్ధమైపోయినాడు. వీరితో వచ్చిన పరివారంపై వాయుయాస్త్రం ప్రయోగించగా అందరూ శూన్యమైపోయినారు. ఆశ్రమవాసులందరూ సంతోషంతో శ్రీరాముని ప్రశంసించినాడు. విశ్వామిత్రుడు ప్రారంభించిన యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. పూర్ణాహుతి వరకు నీరైనా త్రాగకుండా, అంటే కర్తవ్య పరిపాలన అనమాట. ఆంజనేయ స్వామి చేసి చూపించారు. అంతకుముందు రాముడు చేసి చూపిస్తున్నాడు. వన్స్ ఏంటంటే ఆ ప్రదేశం వచ్చిన దగ్గర నుంచి పూర్ణాహుతి వరకు నీరైనా త్రాగకుండా రాత్రింబవళ్ళు రామలక్ష్మణుడు యాగ ప్రదేశం కాపలా కాస్తూ వచ్చారు. ఇక్కడ మాట చెప్తున్నారు, మాట ఇచ్చినప్పుడు మధ్యలో వదలకూడదు. నేను అన్నాను మీకు, రేపు ఏప్రిల్ దాకా సాగిస్తా అన్నప్పుడు నేను సాగించాలి, కింద మీద పడైనా సరే. అది దీక్ష. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది.
ఓం శాంతి శాంతి శాంతి. యూ కెన్ కంటిన్యూ టుమారో. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.